దేవుని పరిశుద్ధమైన వాక్యమును చదువుకుందాం. పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. గోపరసమంతా సువాసన గలవాడు. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పెండ్లి కుమారుడవైన తండ్రి, ప్రాణ ప్రియుడవైన తండ్రి, మీ అతి పరిశుద్ధమైన మహిమాన్వితమైన అనుగ్రహ పరిగ్రహ సాన్నిధ్యమున మిక్కిలి బలహీనుడనైన నన్నును మమ్ములను కూడా మరి ఒక దినము నిలువబెట్టుకొని మీ పునరుద్ధాన వెలుగులో మీ పరమగీత గ్రంథములోని మీ పావన రూపములోనికి మార్చబడిన పెండ్లి కుమార్తె రూపమును మేము ధ్యానించుకొనుటకు వీలు కలిగించిన ప్రాణప్రియుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. రండి, మానవ మాతృలముగా మీ ఎదుట సమకూడిన మమ్ములను అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను అను వాక్య అనుభవము మేము మా అంతరంగములో అనుభవించుటకు, మా ఆత్మలో నెరవేర్పుగా అందుకొనుటకు కావలసిన నీ పునరుద్ధాన ఆత్మ సహాయమును మాకు అందించి మహిమ పొందుము. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన పునరుద్ధాన సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, పునరుద్ధాన వెలుగులో పునరుద్ధాన ఆత్మ అయ్యున్న పరిశుద్ధాత్మ తండ్రి ప్రత్యక్షపరచుచున్న పునరుద్ధాన వరుని రూపలావణ్యములు ఆత్మ తండ్రి మనకెల్లరకును నిండుగా మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువాచి ఉన్నాడడిగో ప్రార్థనల్ చేయండి. ప్రభువాచి ఉన్నాడడిగో ప్రార్థనల్ చేయండి. ఉభయులామేకి భావించి ఒకరముగా వేడుదాము, ఒకరముగా వేడుదాము, ఒకరముగా వేడుదాము. దేవారాజా పుత్రులమై తేజరిల్లుదాము. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన బహుమూల్యమైన పునరుద్ధాన సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, పునరుద్ధాన వరుని యొక్క రూపమును పరమగీత గ్రంథములో నుండి దర్శించగలిగిన, ధ్యానించగలిగిన దివ్యమైన సౌభాగ్యమును ఆత్మ తండ్రి మనకెల్లరకును అనుగ్రహించును గాక. ఆమేన్. నిన్నటి దినము పునరుద్ధాన వెలుగులో పరిపూర్ణమగుచున్న
పెండ్లి కుమార్తె యొక్క పారమార్థికమైన స్థితిని ధ్యానం చేసుకున్నాం. పునరుద్ధాన వెలుగులో పరిపూర్ణమగుచున్న పెండ్లి కుమార్తె యొక్క పారమార్థికమైనటువంటి స్థితిని మనం ధ్యానం చేసుకున్నాం కొంతవరకు. అయితే ఇప్పుడు పునరుద్ధాన వెలుగులో పునరుద్ధాన వరుని ప్రత్యక్షపరుచుచున్న పునరుద్ధాన వధువు ప్రత్యక్షపరుచుచున్న పునరుద్ధాన వరుని ధ్యానం చేసుకుందాం. చెప్పండి. పునరుద్ధాన వెలుగులో పునరుద్ధాన వధువు ప్రత్యక్షపరుచుచున్న పునరుద్ధాన వరుని ధ్యానం చేసుకుందాం. తండ్రి ఆయన్ని లోకానికి బయలుపరిచారు. దేవుని కుమారునిగా ఏం చేశారు? దేవుని కుమారునిగా. అలాగే మనుష్య కుమారునిగా మరియమ్మ గారు లోకానికి బయలుపరిచారు. అలాగే లోకులు వేసిన సిలువను బట్టి సిలువ మీద పెండ్లి కుమారునిగా ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నారు. ఇవన్నీ కూడా పరలోకపు తండ్రి మొదలుకొని భూలోకములోని మానవుల వరకు పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువుని వారి వారి అనుభవములను బట్టి ప్రత్యక్షపరిచినటువంటి విధానములు. ఈ క్రమములో ఈ దినము ఎవరిని ధ్యానం చేసుకుంటున్నాం? పునరుద్ధాన వధువు ప్రత్యక్షపరుచుచున్న పునరుద్ధాన వరుని. ఎక్కడ? పునరుద్ధాన వెలుగులో. మరి అందరూ ప్రత్యక్షపరిచినది. కొందరేమన్నారు? శక్తి కలిగిన ప్రవక్త అన్నారు, కొందరు ఏలియా అన్నారు, కొందరు ఇర్మియా అన్నారు, పేతురు గారు జీవము గల దేవుని కుమారుడు అన్నారు. వారి వారికి బయలుపడిన దానిని బట్టి ఏం చేశారు? అవన్నీ సత్యములే, అవన్నీ కూడా సత్యములే. కానీ వారి వారికి బయలుపడిన దానిని బట్టి వారు ప్రభువును చూచి వెల్లడి చేశారు. అయితే పెండ్లి కుమార్తె యొక్క ప్రత్యక్షత వారందరూ వెల్లడి చేసిన అనుభవముల కంటే కూడా మిగుల ఉన్నతమైనటువంటి, మిగుల పరిపూర్ణమైనటువంటిది. ఇంకా చెప్పాలి అంటే పెండ్లి కుమారునికి బహుప్రియమైనటువంటిది. పెండ్లి కుమారునికి బహుప్రియమైనటువంటిది కనుక పునరుద్ధాన వెలుగులో వినండమ్మా, పునరుద్ధాన వధువు ప్రత్యక్షపరుచుచున్న పునరుద్ధాన వరుని మనం చూద్దాం. చెప్పండి. లోకానికి ఆయన రక్షకుడు. ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి, ఎక్స్క్యూజ్ మీ. లోకానికి ఎవరు చెప్పండి? ఆయనే రక్షకుడు. థ్యాంక్ యూ. ఆయన బెత్లెహేములో పుట్టినప్పుడు, చెప్పండి, బెత్లెహేములో పుట్టినప్పుడు గొర్రెల కాపరులకు ఎవరైనా రక్షకుడు అంటే గొర్రెల కాపరులు రక్షకునిగా చూశారు. అలాగే తూర్పు దేశపు జ్ఞానులు ఎలా చూశారు? ఆయన్ని యూదుల రాజుగా ఆయన్ని చూశారు. అట్లాగే అన్నా సిమియోనులకు ఆయన ఏమై ఉన్నారు? ఆయన హృదయనాథుడై ఉన్నారు. అంటే వారి వారి స్థితిని బట్టి, వారి వారి భక్తిని బట్టి వారు ప్రభువును కనుగొన్నారు.
యోహాను గారైతే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనమాయన మహిమను కనుగొంటిమి. ఆయనను మాత్రమే కాదు సుమా, ఎవరిని కూడా కనుగొన్నారు యోహాను గారు? ఆయనలో ఉన్నటువంటి మహిమను కూడా కనుగొన్నారు. ఎలా కనుగొన్నారు? తండ్రి వలన కలిగిన అద్వితీయ అంటే నేను చెప్తే మీకు క్రొత్తగా ఉంటుంది, మీరు చదివేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం 2వ భాగం. 2వ భాగం అక్కడే ఉంది కదమ్మా, ఆ ఫుల్ స్టాప్ తర్వాత ఆ వాక్యము శరీరధారి అయి అనే వచనం తర్వాత దాని తర్వాత అద్వితీయ కుమారుని మహిమ వలె. చూడు పాప, చూడు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం 2వ భాగం. యోహాను సువార్త తీసుకో. కనుక తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొన్నాం. ఎవరి మహిమ? ఇదిగో ఈ మనుష్య కుమారుని మహిమ, ఈ మరియమ్మ కుమారుని మహిమ, ఈ వడ్లవాని కుమారుని మహిమ, ఈ యోసేపు పుత్రుని మహిమ, ఈ పెండ్లి కుమారుని యొక్క మహిమను అలా కనుగొన్నారు. ఎలాగున? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని యొక్క మహిమ వలె ఆయన యొక్క మహిమనే కనుగొన్నారు. ప్రియమైన వారలారా, ఈ రోజున ఈ పెండ్లి కుమార్తె కూడా అలాగుననే విశేషమైన రీతిని ఏం చేస్తూ ఉన్నది? ఈ పునరుద్ధాన వరుని యొక్క మహిమ రూపమును కనుగొని లోకమునకే ప్రత్యక్షపరుస్తూ ఉన్నది. లోకానికే ప్రత్యక్షపరుస్తూ ఉంది. మొట్టమొదటి ప్రత్యక్షత ఏమిటి అంటే, నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు, అనగా గోపరసము వంటి వాడు. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ గారికే ఒడిలో ఉన్నారు ఆయన, అన్న సిమియోనులకే చేతుల్లో ఉన్నారు ఆయన, గొర్రెల కాపరులకే పశువుల పాకలో ఉన్నారు ఆయన, పెండ్లి కుమార్తెకో అంతరంగములో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి ఆయన మనకి? లేదా ఇంట్లో పటాల మీద ఉన్నారు, ఇంట్లో పటాల మీద ఉన్నారు, చేతిలో బైబిల్లో ఉన్నారు, ఇంకా వీటిల్లో లేరా? ఇది అవాస్తవమా? వాస్తవమే. కానీ ఇవేవి కూడా ఏవి? పాకలో ఉన్న బాలుడైనా, పశువుల తొట్టులో ఉన్న బాలుడైనా, ఒడిలో ఉన్న బాలుడైనా, చేతులలో ఉన్న బాలుడైనా, పెండ్లి కుమార్తె అంతరంగములో ఉన్న పెండ్లి కుమారుని యొక్క మహిమకు సాటి రావు ఇవేవి కూడా. ఇవి తప్పు కాదు, కానీ పెండ్లి కుమార్తె యొక్క అంతస్తుకు ఇవేవి కూడా సరిపడవు. కనుక ఇప్పుడు ఎందుకు ఈ పెండ్లి కుమార్తె ప్రత్యక్షపరుచుచున్న ఈ పెండ్లి కుమారుని రూపములను మనం ధ్యానం చేస్తుంది? ఎందుకంటే మన భక్తి ఈ క్రింది తరగతులలో ఎక్కడెక్కడైతే ఉన్నదో వీటిలో నుండి ఎక్కడికి వెళ్ళటానికి? పెండ్లి కుమార్తె యొక్క ప్రత్యక్షతకు చేరుకోవడానికి మనమే వీటిని ధ్యానం చేసుకుంటున్నాం. కష్టమే. రాత్రి చెప్పుకున్నాం కదా, ఏమని? ఇట్టి స్థితికి అన్నీ అడ్డులే, కనబడేవి కనబడనివి, మంచివి చెడ్డవి, బలహీనమైనవి బలమైనవి, ఏమైనా సరే ఆఖరికి చీపురు పుల్ల ఆ గడ్డి పరక కూడా ఏమవుతుంది నీకు? ఎప్పుడు ఈ పెండ్లి కుమార్తె ప్రత్యక్షపరుచుచున్న ఆ పెండ్లి కుమారుని యొక్క పారమార్థికమైనటువంటి రూపమును కనుగొని ఆ రూపమును నీవు ప్రత్యక్షపరచాలి అని నీవు ప్రయత్నించినప్పుడు ప్రతిదీ కూడా నీకు అడ్డే అవుతుంది.
మరి ఇన్ని అడ్డులైతే ఎట్లాగయ్యా? నాకు ఎప్పుడు రాజమార్గంలో వెళ్ళటం ఇష్టం కదా. రాజమార్గంలో వెళ్ళాలంటే ముందు అరణ్య మార్గంలోని ప్రస్థానం పూర్తి చేసుకోవాలా. ఎక్కడ చెప్పండి? అరణ్య మార్గంలో ఉంది కదా వాక్యంలోనే. తన ప్రియుని మీద ఆనుకొని ఏమి యెహోవా నా కాపరి, పచ్చికల చోట్ల ఆయనను మరి నడిపించవచ్చు కదా. ఈ పెండ్లి కుమార్తెను కూడా ఏమంటుంది పెండ్లి కుమార్తె? ఈ పెండ్లి కుమార్తె గురించి ఏమని రాయబడింది? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమునవచ్చు. ఈమె ఎవతే? ఆయన మీదేమో ఆనుకునేది ఆయన మీదే, కానీ రావాల్సింది ఈమె. ఏ మార్గములో? అరణ్య మార్గములో. అంటే పెండ్లి కుమార్తె యొక్క అంతస్తు ఎప్పుడు కూడా సామాన్య భక్తిని, సామాన్య స్థాయిని మించి ఉంటుందని గ్రహించాలి మనం. అందుకే చెప్పుకున్నాం నిన్నటి పగలు ఏమని? ఆయన నడిపించాల్సిన పని లేదు, బోధించాల్సిన పని లేదు, గద్దించాల్సిన పని లేదు, ఇంకా దర్శించాల్సిన పని లేదు, ఇంకా బలపరచాల్సిన పని లేదు, ఆదరించాల్సిన పని లేదు, నువ్వేం చేయాల్సిన పని లేదయ్యా. నీ ఒక్క స్మరణ చాలు నాకు. ఇఫ్ ఐ జస్ట్ రిమెంబర్ యూ, ఇఫ్ ఐ జస్ట్ బ్రింగ్ యూ టు మై థాట్, ఆల్ థింగ్స్ విల్ బి మేడ్ పర్ఫెక్ట్. అని నిన్నొక్కసారి తలంచుకుంటే చాలు నాకు. ఏమైపోతుంది? అంతా అన్నీ అప్పటికప్పుడే కుదురైపోతాయి, అన్నీ సరైపోతాయి. ఎవరి అనుభవం ఇది? పెండ్లి కుమార్తె యొక్క అనుభవం. ఎవరి అనుభవం? మరి 23లో కూడా ఉంది కదా, ఏమని? ఆయన నన్ను పాలుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నువ్వు చిన్న గొర్రె పిల్లవైతే అప్పుడు ఆయన ఏం చేస్తారు? సరేలే అని నెమ్మదిగా నిన్ను నడిపిస్తూ ఉంటారు. ఇంకా నువ్వు ప్రతినిత్యం కూడా ఆకలి ఆకలి అంటూ ఉంటే ఆయన్ని కాపరిగా ఉండి ఏం చేస్తారు? ఏలేమీ లేకుండా చూస్తారు. నాకు కావలసినవన్నీ ఇచ్చేసావు కదా, ఇంకా నేను ఆకలి ఆకలి అది పెట్టు ఇది పెట్టు. పద్మముల మేతలోనికి వచ్చిన వారు ఏం కాకూడదు? పచ్చగడ్డి కొరకు ఎదురు చూడకూడదు. ఇవన్నీ కొంచెం అలంకార సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైనవే సుమా. ఎవరిని దూషించేవి కాదు, ద్వేషించేవి అంతకంటే కాదు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన మాటలే. పద్మముల మేతకు అలవాటు పడిన వారు ఏం చేయకూడదు? పచ్చగడ్డి కొరకు ఎదురు చూడకూడదు. పచ్చగడ్డి ఎక్కడ దొరుకుతుంది నీకు? విశాలమైన మైదానములలో కావలసినంత దొరుకుతుంది పచ్చగడ్డి. కానీ పద్మముల మేత కావాలి అంటే ఏం కావాలి? నీవు ఈ విశాలమైన గడ్డి బీళ్లను దాటుకొని నువ్వెక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది చెప్పండి? ఆ పద్మములున్న చోటునకు నీవు వెళ్ళవలసి ఉంటుంది. కనుక ఈ పెండ్లి కుమార్తె యొక్క స్థితి ఏమి కాదు, నడిపించు అని అంటాం కాదు, పోషించు అని అంటాం కాదు, కాపాడు అని అంటాం కాదు, అది ఇవ్వు ఇది ఇవ్వు అంటాం కూడా కాదు. ఎందుకో? అది ఇవ్వు ఇది ఇవ్వు అంటాం కూడా కాదు. ఏమిటి ఈ పెండ్లి కుమార్తె యొక్క స్థితి? ఇటు చూడండి. ఎందుకు? ఏమున్నది కీర్తనల్లో? తన ప్రియులు నిద్రించుచుండగా, ఇదేంటి అంటే అడిగేవారికి ఇడు అనమాట. ఆయన అడిగేవారికి ఇస్తాడు. ఎందుకు? అడుగుడి మీకు ఇవ్వబడును ఉంది కదా. ఆ అడిగి సంపాదించుకునేది ఉన్నది, ఆనుకొని సంపాదించుకునేది ఉన్నది. ఇంకానో ప్రియులైన వారి గుంపులో,
ప్రియులైన వారి గుంపులో ఉండి సంపాదించుకునేది కూడా ఉన్నది. చెప్పండి, అడిగి సంపాదించుకునేది బాగుంటుందా? ప్రియులైన వారి గుంపులో ఉండి నిద్రిస్తూ ఉండగా సంపాదించుకునేది బాగుంటుందా? చెప్పమంటారా వ్యత్యాసం? చెప్పమంటారా? ఉన్నారా అందరు ఇక్కడే? లేదా వెళ్ళిపోయారా ఎక్కడికైనా? బ్రిడ్జి మీదకి వెళ్ళిపోయారా అవతలకి? వెళ్ళమాకండి, ఇక్కడే ఉండండి. అడిగి సంపాదించుకున్న వారు ఎవరయ్యా అంటే సంఘ విశ్వాసులు. అయితే సంఘము పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థించుచుండెను. అడిగి సంపాదించుకున్న వారెవరు? సంఘము. ప్రియులైన వారి గుంపులో ఉండి సంపాదించుకున్న వారెవరు? పేతురు గారు. పేతురు గారు కూడా రాత్రంతా ఉపవాస ప్రార్థన చేస్తున్నారా? లేదు. ఏం చేస్తున్నారు ఆయన? సంఖ్యలతో సైనికుల మధ్య బంధించబడి సైనికుల మధ్య ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. కనపడలేదా ఈ రెండు గుంపుల వారు మీకు? అడిగి సంపాదించుకున్న వారి అంతస్తేమో సంఘము యొక్క స్థితిలో ఉండగా అత్యాసక్తితో ప్రార్థించే. తప్పు కాదు సుమా, ఇవన్నీ కూడా తప్పు కాదు. కానీ పెండ్లి కుమార్తె యొక్క పారమార్థికమైన స్థితికి ఇవన్నీ కూడా సరిపడవు. ఇవన్నీ కూడా సరిపడవు. మీరేమనుకోనంటే మాట చెప్తాను, చెప్పమంటారా? మీరు బాధపడతారు. ఎందుకంటే నేను యాజకులు మా గురించే చెప్పుకుంటాను. ఎప్పుడు మీ గురించి చెప్పను, మా గురించి చెప్తాను. మరి వెనకాల మా వారు కూడా ఉన్నారు కాబట్టి బాధపడతారు. ఒక పాదిరి గారి యొక్క అంతస్తును కాపాడేటటువంటి పనులన్నీ కూడా మనం బాగా తెలుసుకుంటాం, మనం బాగా నేర్పిస్తాం. అంటే ఇంగ్లీష్లో ప్రోటోకాల్స్ అంటారు. ఒక పాదిరి గారి యొక్క అంతస్తును, భూలోకపు అంతస్తును కాపాడేటటువంటి వాటన్నిటిని బాగా తెలుసుకుంటాము, దాన్ని తగ్గట్టుగానే నేర్పిస్తాం అందరికీ. కానీ ఏం చెయ్యం చెప్పండి? పెండ్లి కుమార్తె యొక్క పారమార్థికమైనటువంటి స్థితిని కాపాడుకునే అంతస్తును మనం నేర్చుకోము. మన వారికి కూడా నేర్పించు. ఎందుకో చాలు కదా. ఇక్కడ ఈ ప్రోటోకాల్స్ ఇవి ఫాలో అవుతుంటే, అంటే ప్రియమైన వారులారా, జనకులు అన్నారు కదా, పరలోకము నుండి అంచెలంచెలుగా ప్రకటన గ్రంథము ప్రత్యక్షమైనది. ఈ అంచెలంచెలుగా ప్రత్యక్షమైన ఒక్కొక్క మెట్టును మనము కూడా ఎక్కి అంచెలంచెలుగా అందుకుంటే పరలోకములో బెంచీల మీద కూర్చుంటాము అని అన్నారే. బెంచీలంటే పెద్దలైనటువంటి వారికి కలిగినటువంటి సింహాసనముల మీద కూర్చుంటామన్నారే. ఈ పారమార్థికమైనటువంటి పెండ్లి కుమార్తె యొక్క అంతస్తులోనికి వెళ్ళటానికి ఈ అంచెలంచెల యొక్క ప్రత్యక్షతలు, అనుభవాలు ఏవై ఉన్నవో వాటిని మనం బహు విపులముగా తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. వాటిని బహు విపులముగా వెల్లడించవలసిన వారమై ఉన్నాము. లేకపోతేనో ఆ మహిమలో మనకి చోటు ఉండదు. లేకపోతే ఆ మహిమలో మనకి చోటు ఉండదు. అంతా ఒకటే, అందరూ ఒకటే అని అనుకుంటే చెప్పండి, ఆ మహిమలో మనకి చోటు ఉండదు. కనుక ప్రియమైనటువంటి వారులారా, అడిగి సంపాదించుకునేవారు కూడా ఉన్నారు. చెప్పండి. అడగకుండానే ప్రియులైనటువంటి వారి గుంపులో ఉండి
సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. ఓ చిన్న ప్రశ్న, అడిగి సంపాదించుకున్న వారికి ముందు దొరికిందా? అడగకుండా ప్రియులైన వారి గుంపులో ఉండి సంపాదించుకున్న వారికి ముందు దొరికిందా? అమ్మా, ఏం దొరికింది? విడుదల దొరికింది. విడుదల దొరికింది. అడిగి సంపాదించుకున్న వారికో చెప్పండి, ఎప్పటికో తెల్లవారు ఎప్పటికో, అది కూడా అడిగి సంపాదించుకున్న వారు వెంటనే అందుకోగలిగారా? అడిగి సంపాదించుకునేవారు ఆలస్యంగా దొరికింది, మంచిది, కానీ వెంటనే అందుకోగలిగారా? అందుకోలేకపోయారు. ఏమన్నారు? ఊరుకో, వెర్రి మాటలు మాట్లాడుతున్నావు. చూసారా? అంటే ఈ పరమగీత పెండ్లి కుమారుని యొక్క ఆ పరిపూర్ణమైన రూపమును ప్రత్యక్షపరిచేటటువంటి క్రమములో పెండ్లి కుమార్తె సంఘము ఎన్ని పాట్లు పడవలసి ఉన్నదో ఒక్కసారి చూడండి. మీరు ఎప్పుడైతే సామాన్య భక్తి జీవితము నుండి శ్రేష్టమైన భక్తి జీవితములోనికి రావాలని ప్రయాసపడతారో అప్పుడే మీకు పాట్లు అధికమవుతాయి. లేకపోతేనో చెప్పండి, మీకున్న సౌఖ్యం మీకే ఉంటుంది. ఎప్పుడైతే యోసేపు గారికి కలలు రావటం ఆరంభమైనవో అప్పుడే శ్రమలు రావటం కూడా ప్రారంభమైనవి. అంతే, అది వాస్తవం. అది కలలెలాగున ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించటానికి ఆధారమైనవో కలలు, ఆధారమైనటువంటి కలలకు బహిరంగమైన సాధనములేమిటి? శ్రమలు. ఇవేమో ఆధారం, అవేమో సాధనములు. అంటే ఆధారం దొరకగానే వెంటనే ఏం కూడా ప్రారంభమవుతుంది? దేవుని ఏర్పాట్లు, సాధనాలు కూడా ప్రక్కన వెంటనే వచ్చేస్తాయి. కనుక ప్రియమైన వారులారా, సాధనములైనటువంటి వాటిని మాత్రమే ప్రేమించి, లేదా ఆధారమైనటువంటి వాటిని మాత్రమే ప్రేమించి, ఆ ఆధారమైన వాటిని నెరవేర్పించేటటువంటి సాధనములను ప్రేమించని ఎడల మన ప్రస్థానమే ఆగిపోతుంది. మన ప్రస్థానం ఏమైపోతుంది? సంపూర్ణం కాదుగా, ఆగిపోతుంది. సాధనాల్ని ప్రేమించలేదు ఎవరు? సౌలు. మంచిది, ఆధారం. గార్ధహోమల కొరకు వెళ్ళాడు, అభిషేకం తీసుకున్నాడు, అన్నీ బాగున్నాయి, క్రొత్త మనసు సంపాదించుకున్నాడు. కానీ ఏవైతే సాధనములుగా ఉన్నవో ఆ సాధనములను సంపూర్ణంగా ఏం చేయలేకపోయాడు? చెప్పండి. ఆ సాధనములను స్వీకరించలేకపోయాడు. కాబట్టి తన ప్రస్థానమే సగంలో ఆగిపోయాడు. రైట్, ముందుకు వెళ్దాం. కనుక ప్రియమైన వారులారా, సామాన్య క్రైస్తవ సంఘ విశ్వాసులు చూచేటటువంటి దృష్టి వేరు. పెండ్లి కుమార్తె సంఘము మాత్రమే పెండ్లి కుమారుని చూచుచూ ఉన్న పారమార్థికమైనటువంటి దృష్టి వేరు. ఆ దృష్టిని మనము సంపాదించుకున్నప్పుడే మనం కూడా ఏం కాగలం? ఆ పరమగీత గ్రంథములోని పారమార్థికమైన పెండ్లి కుమార్తె యొక్క అంతస్తులోనికి మనం కూడా రాగలం. కనుక ఇప్పుడు ఈ పరమగీత గ్రంథములోని ఈ పెండ్లి కుమార్తె ఈ పునరుత్థాన వెలుగులో ఈ పరమగీత గ్రంథములోని పెండ్లి కుమారుని ఎలాగున ప్రత్యక్షపరుచుచూ ఉన్నది? నా ప్రియుడు నా రొమ్మున
ఉన్న గోపరసమంత సువాసన గలవాడు. కనుక ఆయన చేతిలో లేడు, పుస్తకంలో లేడు, గోడ మీద లేడు, పాకలో లేడు, ఒళ్ళో లేడు. కానీ ఎక్కడున్నాడు ఆయన? అంతే, నాలోనే ఉన్నాడయ్యా. ఆయన ఎక్కడున్నాడు? నాలోనే ఉన్నాడు. చూడండి ఆ మాటలు, ఈ భావాన్ని రుజువు చేసేటటువంటి మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 14:20. నేను నా తండ్రి యందును, మీరు నా యందును. ఏమిటి? నేను 14:20. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఆ దినమున మీరు ఏమిటట చెప్పండి? ఆయనేమో తండ్రిలో ఉన్నారు. ఎవరు? పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు ఎక్కడున్నారు? ఆయనేమో తండ్రిలో ఉన్నారు. మనం ఎక్కడున్నాం? పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువులో ఉన్నాం. ఆయన ఎక్కడున్నారు? ఆయనేమో మనలో ఉన్నారు. ఈ త్రియేకత్వమును ఆ దినమున మీరు ఎరుగుదురు. ఏ దినమున? ఏ దినమునైతే నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు అని నీవు సాక్ష్యమీయగలవు, ఆ దినమున నీవెరుగుదువు. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఎక్కడున్నారు క్రీస్తు ప్రభు? ఏమ్మా, గుళ్ళో ఉన్నారా? గదిలో ఉన్నారా? సన్నిధి గదిలో ఉన్నారా? గుడిలో ఉన్నారా? లేకపోతే నీ హృదయాలయములో ఉన్నారా? అయ్యా అయ్యా పునరుద్ధాన వరుడా, నిజమే కదా నాయనా, ఈ పునరుద్ధాన కాలం అంతా కూడా నీవే ప్రసవ వేదన పడుతున్నావు. ఏం చేయటానికి? మా హృదయములో శాశ్వతమైన స్థానమే సంపాదించుకోవడానికి. 8 మైళ్ళు ప్రయాసపడి ఎండలో ప్రయాణం చేశావు. సమాధి వెలుపల నిలుచుండి కనిపెట్టుచూ ఉన్నావు. ఇంకా గదిలోనికి ఆహ్వానించకనే దిగివచ్చి నీ చేతులను నీ ప్రక్కను చూపిస్తూ ఉన్నావు. నీవు లేచినప్పుడు చూచిన వారి మాటలను నమ్మని వారి యొక్క అపనమ్మికను, హృదయ కాఠిన్యమును గద్దిస్తూ ఉన్నావు. అంటే ఏమిటివన్నీ కూడా చెప్పండి? వారి అంతరంగములో శాశ్వతమైన స్థానమును సంపాదించుకొనుటకు పునరుద్ధాన వరుడు పడుచూ ఉన్నటువంటి ప్రసవ వేదన ప్రయాస. ఒకసారి అందుకే జనకులు అన్నారు అన్నమాట, ఏమని? ఆయన 3.5 సంవత్సరాల్లో పడినా, అయ్యా కొంచెం మెలకువ తెచ్చుకోండి, ఆయన 3.5 సంవత్సరాల్లో పడిన ప్రయాస కన్నా ఈ 40 దినాల్లో పడినటువంటి ప్రయాస ఎక్కువ. ఇదేమిటి? ఆయన సిలువెక్కిన దానికన్నా, శ్రమ పడిన దానికన్నా, ఇంకా ఆయన చేసిన అన్ని పనుల కన్నా కూడా ఈ 40 దినాల్లో ఈ పునరుద్ధాన ప్రత్యక్షతల్లో ఆయన పడినటువంటి ప్రయాస ఎటువంటిదట? ఎక్కువైనటువంటిది. దేనికన్నా? 3.5 సంవత్సరాల్లో పడినటువంటి ప్రసవ వేదన అంతటికన్నా. ఎందుకో ఈ 40 దినాల్లో ఏ రీతిగానైనా సరే వారి యొక్క హృదయంలో శాశ్వతమైన స్థానమని సంపాదించుకోవడానికి. కనుక ప్రియమైన వారులారా, ఈ పరమగీత గ్రంథములోని మెలకుగా ఉండండి. ఈ పరమగీత గ్రంథములోని పారమార్థికమైన పెండ్లి కుమార్తె
ఇచ్చుచూ ఉన్న ఈ మొట్టమొదటి సాక్ష్యము, ఈ మొట్టమొదటి ప్రత్యక్షత ఏమిటి అని అంటే, నా ప్రియుడు నా రొమ్ముననున్న గోపరసమంతా సువాసన గలవాడు. కనుక ఆయన ఎక్కడా లేడయ్యా, ఆయన ఎక్కడ మాత్రమే ఉండగలడు అంటేనో, ఆయన ఎక్కడున్నా నాకు సంతోషం లేదు, కానీ ఆయన ఎక్కడుంటే సంతోషం. ఆయన నా అంతరంగంలో ఉంటేనే నాకు సంతోషం. ఆయన నా అంతరంగంలో ఉంటేనో నాకు ఎలా ఉంటాడు? ఆయన ఎప్పుడు కూడా కోపరసంలాగా ఉంటాడయ్యా, అంత సువాసన కలిగిన వాడిగా ఉంటాడు. విశ్లేషిద్దామా? పేతురు గారు అన్నారు ఏమని? విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ప్రతిదీ నేను చదివించు అని అంటే ఎట్లాగ నన్ను, సరే చదవండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ. చాలు నాయన. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఇప్పుడు విశ్వసించుచున్న వారి గుంపులో ఉంటారా? అయ్యో, ఎందుకు ఇంకా కిందికి వెళ్తారు? కాస్త పైకి రండి. విశ్వసింపని వారి గుంపులో ఉంటారా అని అనకూడదు. మీరు ఏమంటారు? దాచుకునే వారి గుంపులో ఉంటారా? విశ్వసించే వారి గుంపులో ఉంటారా? దాచుకునే వారి గుంపులో ఉంటారా? రొమ్మున దాచుకునే వారి గుంపులో ఉంటారా? చెప్పండి. అది అప్పుడు ఏం కావాలి మీకు? అమూల్యమైనటువంటి స్థితిలో ఉన్న నీ పెండ్లి కుమారుని ఏ స్థితిలోనికి మార్చుకోవాలి నీవు? అతి సువాసన కలిగిన అతి మధురమైన పెండ్లి కుమారునిగా నీ హృదయానికి, నీ ఆత్మకు, నీ జీవితానికి నీవే ప్రత్యక్షపరుచుకోవాలి. ప్రియమైన వారులారా, విశ్వసించేది అంతరంగములోనే, దాచుకునేది అంతరంగములోనే. రెండు వేరు పనులు. ఆ రెండు వేరు పనుల యొక్క ఫలితములు కూడా వేరు అని మీరు గ్రహించండి. ఈ పెండ్లి కుమార్తె యొక్క అనుభవ సాక్ష్యమే పరమగీత గ్రంథములోని పెండ్లి కుమార్తె యొక్క అనుభవ సాక్ష్యమే అంతా ప్రత్యేకమే, అంతా విడ్డూరమే. ఎందుకు? సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు ఏమాత్రము అంతుబట్టని విడ్డూరమైనటువంటి వర్ణనలతో ఈ సంఘమే, చెప్పండి, ఈ పరమగీత గ్రంథములోని పెండ్లి కుమారునే వర్ణిస్తూ ఉన్నది. ప్రియమైన వారులారా, ఈ వర్ణనే ఏం చేస్తుంది చెప్పండి? ఆయన ఏమై ఉన్నారో నువ్వు ఆయనే ఉన్నట్టుగా ఆయన్ని చూస్తే ఆయన ఏమై ఉన్నారో ఆయనకి లాగానే నువ్వు కూడా మారిపోతావు. ఆయన ఏమై ఉన్నారో నువ్వు తెలుసుకుంటేనే, ఆయన ఏమై ఉన్నారో నువ్వు తెలుసుకుంటేనే ఆయన ఎలా ఉన్నారో అలాగ నువ్వు మారిపోతావు. ఇదే కదా జనకులు మనకు రాసింది. ఏమని అమ్మా ఏమని రాశారంటే, నిన్ను ప్రేమతో చూసు వారికి నీదు ప్రేమ ఏమియో తెలియదు. అంటే ముందు ఆయన ఏమై ఉన్నారో నువ్వు తెలుసుకుంటే అప్పుడు ఆయన రూపము నీలో ఏమై ఉన్నదో నీకు తెలుస్తుంది. ఆయన ఏమై ఉన్నారో అంటే నువ్వెలా తలుస్తావో అలా కనబడతానన్నారా లేదా? ఏకాంత స్థలము కోరుమనే కీర్తనలో నువ్వెలా తలుస్తావో అలా కనబడతాను అంటే నువ్వు ఏ రీతిని తలస్తూ ఉన్నావు ఆయన్ని? పరమగీత గ్రంథములో పెండ్లి కుమార్తె చూచుచూ ఉన్నట్లుగా నువ్వు ఆయన్ని చూస్తూ ఉన్నావా?
లేక భూలోక క్రైస్తవ సంఘములోని సామాన్యమైన విశ్వాసి చూస్తున్నట్లుగా చూస్తున్నావా? నువ్వెలా తలస్తే నేను అలా కనబడతాను, నువ్వెలా తలస్తే నేను అలా కనబడతాను. నువ్వు గనక ఏ ప్రేమతో చూస్తావో చెప్పండి, అప్పుడు ఆ ప్రేమతో ఆయన్ని ప్రేమించేటటువంటి భాగ్యం నీకు దొరుకుతుంది. నిన్ను ప్రేమతో చూచు వారికి ఇది ప్రేమ ఏమియో తెలియను కనుక ఆయన్ని ప్రేమతో చూడని వారికి ఏం తెలియదట. ఏ ప్రేమతో చూడని వారికి, పెండ్లి కుమార్తె యొక్క ప్రేమతో ఆయన్ని చూడని వారికి, పెండ్లి కుమారుడుగా ఆయన ఏ ప్రేమతో పెండ్లి కుమార్తె సంఘాన్ని చూస్తూ ఉన్నారో ఆ ప్రేమ కష్టమైనవే. ఎందుకని మరలా మనం జ్ఞాపకం చేసుకునేది ఆ ఒక్క మాటే. ఏ మాట? ఇటు స్థితికి అన్ని అడ్డులే. ఇవ్వండి, మరలా ఈ పూట కూడా చదువుదాం. ఏమైంది, తప్పే ఉంది? జనకొని మాటలు, రాకడ ప్రార్థన స్తుతులు ఇవ్వండి నాకు. రాకడ ప్రార్థన స్థుతులు ఇస్తే అందులో 78వ పాయింట్ కనుక ఉన్నటువంటి వారు తీసుకుంటే అందులో ఏమున్నది అని అంటే, రాకడ ప్రార్థన స్థుతుల్లో రైట్ 68వ పాయింట్ అన్నమాట. ఏనుగు నీడ పెద్దది, సూది నీడ చిన్నది, రెండును నీడలే, రెండును నీడలే. మనం ఇటువంటి పెద్ద పెద్ద అంశాలు చదవం కదా. ఏం చదవాలి మనం ఎప్పుడు? అయ్యా 7వ అంశం ఏంటి? 7వ అంశంలో ఏముంది నాయన? ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ ధ్యానములు చేసిన రాకడలో వెళ్ళగలము. మమ్ములను ప్రతినిత్యము ఆ రాకడ తలంపుతో నింపుము. ఆమేన్. అయిపోయింది రాకడ ప్రార్థన, క్రమం అయిపోయింది. ఇక అక్కడి నుంచి ముందుకెళ్ళాం. ముందుకెళ్తే ప్రమాదం, పెద్ద పెద్దవి ఉంటాయి, టైం వేస్ట్. మళ్ళీ ఇంకో చోట ఏం కావాలా? మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళాలి. ప్రియమైన వారులారా, బాధపడకండి, బోధపడండి. బాధపడేవారు బాధపడేవారు బాధపడలేరు. ముమ్మాటికి వాస్తవం. చూసారా ఆ 68వ పాయింట్లో ఏమున్నది అని అంటే, పరలోకములో అందరికన్నా ఎక్కువ మహిమ నూతన యెరూషలేము వాస్తవ్యులకు ఉన్నది గనుక మాలో ప్రతి వారిని ఆ మహిమ జీవితమునకు సిద్ధపరచుము. ఇట్టి స్థితికి అన్ని అడ్డులే. ఒకటి కాదు, రెండు కాదు, ఉన్నవి కాదు, లేనివి కాదు, రాబోయేవి కాదు, కనబడేవి కాదు, కనబడనివి కాదు, అన్నీ అడ్డులే. దేనికి? పరలోకములో అందరికన్నా ఎక్కువ మహిమ ఉన్న ఆ నూతన యెరూషలేమునకు సిద్ధపడే అంతస్తుకు అన్నీ కూడా అడ్డులే. రైట్. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ పెండ్లి కుమార్తె ఏ ప్రేమతో అయితే ఆయనను చూస్తూ ఉన్నదో ఆ ప్రేమతో చూచినప్పుడే ఆయన ఈ పెండ్లి కుమార్తె సంఘమును ఏ ఆగమన ప్రేమతో ప్రేమిస్తున్నారో ఆ ప్రేమ నీకు బయలుపడుతుంది. అయ్యా మెలకువగా ఉండాల, ఆ ప్రేమ నీకు బయలుపడుతుంది. నన్ను క్షమించండి, మీరు నన్ను క్షమిస్తేనే, లేకపోతే కష్టం. ఎందుకంటే నాకు పాఠము వెళ్ళాలి, అన్ని క్రమాలు కొనసాగుతూనే ఉండాలా. ఏ ఒక్క పనో నేను చేయలేను, నన్ను క్షమించండి. కనుక మరి నిద్రపోయే వాళ్ళని లేపుకోవాలా, అర్థం కాని వారికి అర్థమయ్యేటట్టు చెప్పాలా, ఆత్మ తండ్రి మనకు అందించేది అందుకోవాలా. మరి అందరి అంతరంగంలో కొలత సరిగ్గా ఉందో లేదో కూడా చూసుకుంటూ ఉండాలి. లేకపోతేనో చెప్పండి, ఈ ప్రయాస ఎందుకు? ఇదంతా ఎందుకు? మా ఊర్లో నేను, మీ ఊర్లో మీరుండి 7వ అంశం చేసుకుంటే గడిచిపోదా? చిన్న చిన్న క్రమాలు అంతా కూడా కొనసాగిస్తూ ఉంటే గడిచిపోద్ది. ఇక్కడ వరకే గడిచిపోద్ది, సజావుగా గడిచిపోద్ది, నల్లేరు మీద నడకలాగా గడిచిపోద్ది. కానీ ఎక్కడికి రాలేదు మన ప్రయాణం, మేఘం ఎక్కటానికి సరిపడదు. ఆ రోజులు మనం ఎక్కువ బాధపడతాం. ఉన్న పాటున మేఘంలోకి ఎగిరిపోవాలనుకుంటాం.
కానీ ఎక్కడ ఎగిరిపోతాం? ఎగిరిపోలేం. అందుకొరకే ఆత్మ తండ్రి ఏం చేస్తూ ఉన్నారు? నిన్న పెండ్లి కుమార్తె సంఘాన్ని చూపించారు, ఈరోజు పెండ్లి కుమారుని చూపిస్తూ ఉన్నారు. ఈ పెండ్లి కుమార్తె ఆ పెండ్లి కుమారుని, ఆ పరమగీత గ్రంథములోని పెండ్లి కుమారుని ఈ పునరుద్ధాన వెలుగులో ఏ ప్రేమతో అయితే చూస్తుందో, ఆ ప్రేమతో నీవు నేను కూడా చూచినప్పుడు ఆ పునరుద్ధాన వెలుగులోని పెండ్లి కుమారుడు ఏ రాకడ ప్రేమతో ఈ భూలోకపు పెండ్లి కుమార్తె సంఘమును ప్రేమిస్తూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో, ఆ ప్రేమ మనకు అప్పుడు కానీ అర్థం కాదు. ఇప్పటికైనా అర్థమైందా? పర్లేదులేండి, నేను బాధపడతాను అంత లోపొద్దు, నెమ్మదిగానే అర్థం చేసుకోండి, తర్వాత అయినా అర్థం చేసుకోండి. ఎందుకు? ఇంకా మా అయ్యగారు మనకు అన్నీ రాసి పెట్టేశారేమని ఇట్టి స్థితికి నీ అడ్డులే, ఇది కూడా ఒక పట్టానా? అంత తేలిగ్గా మనకు అర్థం కాదు. అయినా పర్వాలేదు అన్నారుగా. ఏమని? పాటును పనిని మానను అన్నారు. ఏమన్నారు? అయ్యా, ఈ భూలోకంలో ఎక్కడికి వెళ్తారో నీకు ముందుగానే తెలుసు. మరి మాలో మమ్మల్ని అందరినీ కూడా ఆ నూతన యెరూషలేమునకు తగు జీవితము కలవారినిగా క్రమపరుచుము. మరి ఒకవేళ నేను ఏ గుంపులో ఉన్నానో నాకు చెప్పాలనుకుంటే చెప్పు, నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు. అయితే నేను మాత్రము నూతన యెరూషలేములో చేరేటటువంటి గుంపులో చేరవలసిన వారు చేయవలసినటువంటి పనులన్నిటినీ చేస్తాను, పాటును పనిని కలిగి ఉంటాను అని జనకులు మన నిమిత్తం రాశారు. కనుక ఆయనకు మన అంతస్తు తెలుసు కనుక ఆయనకు తెలిసిన ప్రకారమే మనం కూడా ఏం చేద్దాం చెప్పండి? ఈ ఎంతో కొంత మన అంతస్తును వృద్ధి చేసుకుందాం. జనకులు అన్నారుగా రక్షణ పద్యాల్లో ఏమని? కొన్ని నాళ్ళకైనా వచ్చును, ఈ రోజుకు రాలేదులే, ఈ రోజుకు దొరకలేదు, ఈ రోజుకు అందలేదు, ఈ రోజుకు బోధపడలేదు, పర్వాలేదు, నిరాశపడవలసిన పని లేదు, కొన్ని నాళ్ళకైనా వచ్చును క్రొత్త వార్త అని అన్నారే. దాని ప్రకారంగా ఏం చెయ్యాలి మనం చెప్పండి? ఈ పెండ్లి కుమార్తె యొక్క ఆ పారమార్థికమైనటువంటి ప్రేమను పునరుద్ధాన వెలుగులో ఉన్న ఆ పెండ్లి కుమారుని మీద పరిపూర్ణం చేసుకోవటానికి ఈ రోజైనా, సాయంత్రమైనా, రేపైనా నెమ్మదిగా మనమే ఆరంభించాలి తప్ప ఆపివేయకూడదు. కనుక ఈ పరమగీత పెండ్లి కుమార్తెకు ఈ భూలోకపు అనగా ఈ పునరుద్ధాన పెండ్లి కుమారుడు ఎక్కడున్నారు చెప్పండి? అంతరంగంలోనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, విశ్వసించే వారి గుంపులో ఉంటారా, దాచుకునే వారి గుంపులో ఉంటారా? దాచుకునే వారి గుంపులో ఉంటే బుద్ధి కలిగిన కన్యకల గుంపులోనికి వస్తాం. ఏమిటి? దాచుకునే వారి గుంపులో ఉంటే బుద్ధి కలిగిన కన్యకల గుంపులోనికి వస్తాం. ఎందుకు వారు బుద్ధి కలిగిన కన్యకలయ్యారు? అమ్మా సిద్ధపడ్డారు కాదు, సిద్ధెలలో నూనెను దాచుకొని తీసుకుపోయారు. సిద్ధెలలో నూనెని, అది అదనపు నూనెని. ఇప్పుడు ఈరోజు మన అందరికీ కూడా ఈ దివిటీలు మండుతూనే ఉన్నాయి కాదా అమ్మా? 10 నిమిషాలు ఈ దివిటీలు ఏమవుతున్నాయి? మండుతాయి. ఈ మండుతూ ఉన్నాయి కదా, ఇక మళ్ళీ సిద్ధితో ఏం పని నాకు? అందుకే ఏం చేస్తున్నాం? ఈ దివిటీలు మండుతూ ఉన్నాయి కదా అని పైన క్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. తెలిసిన వాక్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. నచ్చిన వాక్యాలు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకు? ఈ దివిటీలు మండుతూ ఉన్నాయి కదా అని చెప్పి దివిటీలులో మండేటటువంటి ఆ వెలుగు పెండ్లి కుమారుని ఆలస్యానికి సరిపోతుందా? అంటే మండేదాన్ని చూసి సంతృప్తి పడితే ఈ మంట, ఈ దివిటీలో ఉన్న ఈ వెలుగు ఆయన వచ్చే సమయానికి ఆరిపోతుందని గ్రహించండి. ఆయన వచ్చే సమయానికి మరి అప్పుడు ఏం కావాలి?
ఇప్పుడంతా దివిటీలోనే కదా పండగ అంతా ఉంది. ఇది ఎంత బాగా మండితే అంత పండగ. ఈరోజు మన సంఘమైన, సేవ అయిన, జీవితమైన, భూ సంబంధమైనటువంటి జీవితములలో లేదా భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదములలో ఎంత వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటే అంత పండగ. ఎంత వెలిగితే అంత పండగ. దివిటి మంట మీద ఉన్నటువంటి మనస్సు దేని మీద లేదు? దాగిన సిద్ధ మీద లేదు, దాచుకొనవలసిన సిద్ధ మీద లేదు. ఆ సిద్ధలో ఉన్నటువంటిదే, దాచుకున్న సిద్ధలో ఉన్నటువంటిదే దాగిన ప్రేమ. ఏమిటి చెప్పండి? దాగిన ప్రేమ. ఆ దాగిన ప్రేమ ఎప్పుడు వస్తుంది నీకు? అది నీ అంతరంగములో గోపరసము వంటి వాణిగా ఆయనను దాచుకున్నప్పుడు, ఆయన దాచుకుంటేనే దాగిన ప్రేమ వస్తుంది కాదా? దాచుకొందును రావయ్యా అని లేదా మన జనకులు? అయ్యా దాచుకుంటాను. ఈరోజు మనమేమంటున్నాం? ప్రకటిస్తాను రావయ్యా అంటున్నాం, పరిచయం చేస్తాను రావయ్యా అంటున్నాం, నేను పంపకాలు చేస్తాను రావయ్యా అంటున్నావు, నీ శక్తిని వెల్లడి చేస్తాను రావయ్యా అంటున్నావు, నీకు మార్గం చూపిస్తాను రావయ్యా అంటున్నావు, నీకు సేల కట్టాను రావయ్యా అంటున్నావు. ఏమంటలేదు? అది దాచుకొందును రావయ్యా అని అంటలేదు. అలా దాచుకొందును రావయ్యానని దాచుకున్నప్పుడే ఏం దొరుకుతుంది నీకు నాకు? ఆ దాగిన ప్రేమకు సాదృశ్యంగా ఉన్నటువంటి సిద్ధ నిండుతుంది. ఆ సిద్ధ యొక్క ఉపయోగం ఎప్పుడు బయటకు వచ్చింది? అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అనేటటువంటి కేక వినబడినప్పుడు, ఆరిపోతూ ఉన్నటువంటి దివిటీలను సరి చేసుకునేటప్పుడు, అప్పుడు కానీ సిద్ధ యొక్క పని వెల్లడిలోనికి రాలేదు. అప్పటి వరకు ఈ సిద్ధ ఎక్కడే ఉంది? కునికి నిద్రపోతున్నా దాగే ఉన్నది, ఎదురు చూస్తూ ఉన్నా దాగే ఉంది, ఇదిగో పెళ్లి కుమారుడు అనే కేక వినబడినా దాగే ఉన్నది, కన్యకల గుంపులో ఉన్నా దాగే ఉన్నది, కలిసి బయలుదేరినా దాగే ఉన్నది. ఏమి? ఈ సిద్ధలో ఉన్నటువంటి నూనె, దాగిన సిద్ధలో లేదా దాచుకున్న సిద్ధలో ఉన్నటువంటి ఆ నూనె, ఆ సిద్ధ రెండు కూడా దాగే ఉన్నాయి. ఎప్పుడైతే దివిటీలు ఆరిపోతున్నాయో అప్పుడు కానీ దాని యొక్క పని, దాని ఉనికి, దాని ఉపయోగము వెల్లడిలోనికి రాలేదు. అంటే ఏమిటి ఇవన్నీ కూడా చెప్పండి? ఎవరైతే ఆయన్ని దాచుకుంటారో వారే ఆయనకు దాగిన ప్రేమని ఇవ్వగలరు. ఇంక ఇవన్నీ చెప్పాలి అంటే ఇంత చాంతాడంతా. యోసేపు గారు అక్కడ కూర్చున్నారు. ఆయన ఆఫీసు నుండి వచ్చేసరికి పనివారు విందు భోజనం అంతా కూడా సిద్ధం చేసి రెడీగా పెట్టారు. ఎవరికి? 12 మంది సహోదరులు, శిష్యులకు కాదమ్మా, ఆయన సహోదరులందరికీ కూడా విందు భోజనం సిద్ధం చేసి పెట్టారు. ఆయన అక్కడ కూర్చొని అందరిని వరుసలో కూర్చోబెట్టారు. ఒక్కొక్కరికి వంతులెత్తి పంపిస్తూ ఉన్నారు. ఇది నీ వంతు, ఇది నీ వంతు. ఎవరు మొదలుకొని? రూబేలు మొదలుకొని షిమ్యోను, లేవి, ఇలాగున ఒక్కొక్కరికి. బెన్యామీను దగ్గరకు వచ్చేసరికో అమ్మా చదవండి, నా మాటలు ఎందుకు, ఇక నేను చెప్తే మళ్ళీ అదంతా ఇక మళ్ళీ పురాణం లాగానే ఉంటుంది. ఆదికాండ గ్రంథం 43వ అధ్యాయం 34వ వచనం. 43:34. బెన్యామీను వంతు అందరికీ కూడా వంతులెత్తి పంపించారు. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. ఏమిటిది? దాగిన ప్రేమ. ఏమిటిది చెప్పండి? దాగిన ప్రేమ.
29 అక్కడే 29:30 కూడా చదవండి. చాలా సంవత్సరాలైంది కదా, అందుకని ఈయనేనా మీరు చెప్పిన నా తమ్ముడు అని అంటా ఉన్నాడు. 43 అమ్మ, ఆదికాండం 43 30వ వచనం. 43 30వ వచనం. చాలు నాన్న. అమ్మ పాప చదివింది కరెక్టే, కాకపోతే వేరే వాళ్ళు ఎత్తుక్కుంటున్నారని చెప్పాను. అప్పుడు యోసేపునకు తన తమ్ముడైన బెన్యామీను మీద ప్రేమ ఎక్కడుందో అది పొర్లుకొని వచ్చేది ఎక్కడుంది? కడుపులో ఉంటుంది. దాగిన ప్రేమ, ఆ దాగిన ప్రేమ పొర్లుకొని వచ్చింది కనుక ఏం చేశాడట? ఏడ్చుటకు గది వెదుకుకొని లోపలికి పోయి ఏడ్చాడు ఆయన. ఏడ్చి ఆ తర్వాత ముఖం కడుక్కొని అప్పుడు ఆ దాగిన ప్రేమ ఏం చేసింది? 5 అంతల శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని విందునే పట్టించి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున ఈ పునరుద్ధాన వెలుగులో పరమగీత గ్రంథ పెండ్లి కుమార్తె మీకు నాకు ప్రత్యక్షపరుచుచున్న ఈ పెండ్లి కుమారుని మీద మనమందరము కలిగి ఉండవలసింది ఒకటే సుమా. ఏమిటి? ఇప్పుడు వస్తే అట్లాగే ఉంటుంది. ఉదయం నుంచి వస్తే దాగిన ప్రేమ తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ప్రేమ కలిగిన వారు, ఉదయం నుంచి ఉన్నవారు అలాగే ఉంటుంది. ప్రతిదీ ఉంది కదా, నువ్వే కొలతో కొలుస్తావు ఆ కొలతో నీకు ఇవ్వబడుతుంది. ద వే యూ మెషర్, నువ్వు ఎలా ఏ స్కేల్ నాకు ఇస్తావో ఆ స్కేలే నీకు తిరిగి ఇవ్వబడుతుంది. ప్రియమైన వారలారా, దీనికి ఇది అందరికీ వర్తించేటటువంటిదే కనుక కనీసం ఈ రోజుల్లోనే సామాన్యమైనటువంటి ప్రేమ కూడా పెండ్లి కుమారునికి ఇవ్వలేని దినములలో మనం ఉన్నామే. మరి దాగిన ప్రేమని ఇవ్వగలగాలి అని అంటేనో చెప్పండి, ఎంతగా ఆయన్ని ప్రేమించాలి? ఆయన్ని ప్రేమించాలంటేనో ఆయన ప్రేమ నీకు తెలియాలి. ఎందుకు? నిన్ను ప్రేమతో చూచువారికి అంటే ఆయన ప్రేమ మనకి ఏమై ఉన్నదో మనకి తెలియకుండా మనం ఏం చేయలేము, ఆయన్ని తిరిగి ప్రేమించలేము. ఆయన్ని ప్రేమించాలంటే ఆయన ప్రేమ ఏంటో మనకి తెలియాలి. కనుక అయ్యా, ఈ దాగిన ప్రేమ కొరకే నేను ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి. ఈ నా అంతరంగములో నిన్ను దాచుకున్నప్పుడు మాత్రమే నా హృదయములో నీ మీద నేను కనపరచవలసిన దాగిన ప్రేమను నేను కనపరచగలను. ఈ దాగిన ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? పెండ్లి కుమారుడు మనకిచ్చేటటువంటి 5 అంతల అతిశ్రేష్టమైనటువంటి ఆహారములోనికే మనలను నడిపిస్తుంది. ఆహారం మాత్రమే కాదు సుమా, అన్నీ కూడా ప్రత్యేకమే. చూడండి, ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయం 21-22 వచనములు. ఇశ్రాయేల్ కుమారులకి అంటే 11 మందికి 10 మందికి అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. తులముల వెండియును 5 దుస్తులు బట్టలు
ఏంటో భోజనమేనా ప్రత్యేకం? దాగిన ప్రేమ కలిగిన వారికి అన్నీ ప్రత్యేకమే, అన్నీ. అదే పెండ్లి కుమార్తె సంఘం అంటే. ప్రియమైన వారులారా, మరి అన్నీ ప్రత్యేకం అంటే ఇక మళ్ళీ నేనేం చేయాలా? మిమ్మల్ని బాధ పెట్టాలా? ఏమని బాధ పెట్టాలా? ఎందుకు బయట పాటలు పాడుతున్నారని బాధ పెట్టాలా? ఎందుకు సియోని కీర్తనలు పాడుతున్నారని బాధ పెట్టాలా? అసలైన కీర్తనలు ప్రభు బయలుపరిచినటువంటి కీర్తనలు వదిలేసి మిగిలిన పాటలు అవి రాగానికి బాగుంటాయి, కానీ అనుభవానికి అంతస్తుకు అవి సరిపడవు సుమా. నీ తండ్రి యొక్క ప్రసవ వేదనలో నుండి నీకు అందించబడినటువంటి ప్రతి మాట, ప్రతి పాట, ప్రతి బోధ, ప్రతి ప్రత్యక్షత నీకు మిగుల విశిష్టమైనవై ఉండగా, మిగుల ప్రత్యేకమైనవై ఉండగా, 5 శ్రేష్టమైనవై ఉండగా, 5 దుస్తులను పోలినవై ఉండగా, చెప్పండి ఇంకా మనం ఎందుకు వాటికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాం? చెప్పండి. తండ్రి నీకు ఇచ్చినటువంటి శ్రేష్టతను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. అదే విచారం. రైట్, పర్వాలేదు, బాధపడకండి, బోధపడండి. కొన్ని నాళ్ళకైనా వచ్చును కొత్త వార్త. కొన్ని నాళ్ళకైనా మీ మనస్సుకు ఈ దాగిన ప్రేమలో నుండి ఏమొస్తుంది? క్రొత్త వార్తే మీకు బయలుపడుతుంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, పెండ్లి కుమార్తె దాచుకున్నటువంటి పెండ్లి కుమారునే చూపిస్తుంది. అలాగున మనము కూడా దాచుకొనగలిగిన పెండ్లి కుమారుని మనము కూడా దాచుకొని ఆయన ఎడల కలిగి ఉండవలసిన దాగిన ప్రేమను కలిగి ఉండగలిగిన భాగ్యమును ఆత్మ తండ్రి మనకెల్లరికను అనుగ్రహించునుగాక. ఆమేన్. అయిపోయిందా? ఏంటి అందరూ ఆలోచన చేస్తున్నారు? మేము అయిపోయిందంటే ఈయన అవ్వలేదంటానికి, అవ్వలేదంటే అయిపోయిందంటానికి కాదు. అవ్వలేదు. ఈ అంశం అయ్యింది, మొదటి అంశం అయ్యింది ఏమ్మా, మొదటి అంశం. ఇక రెండవ అంశంలోనికి వెళ్దాం. చదవండి. 2-3 చదవండి. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఈ పరమగీత గ్రంథములోని పెండ్లి కుమార్తె ప్రత్యక్షపరుచుచు ఉన్న పునరుద్ధాన వరుని యొక్క రూపములు ఇవన్నీ కూడా అడవి వృక్షములలో ఇంగ్లీష్ బైబిల్లో అడవి వృక్షములు అని న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో ఉంటే, ఎక్కువ భాగం మిగిలిన బైబిల్ అన్నిటిలో ఫలవృక్షములలో అని ఉన్నది. వుడ్స్ అంటే ఇవన్నీ అడవి, ఎక్కడ చెట్లు ఉంటే అక్కడ అడవే కాదు. నాకు ఆ రోజున ఆ విధమైనటువంటి తర్జుమా చేయబడింది అడవి వృక్షములలో అని. కానీ ఫలవృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు. అయ్యా, ఈ రోజున ఈ పెండ్లి కుమార్తె సంఘమే ఈ పరమగీతములోని పారమార్థికమైన స్థితిలో ఉన్న ఈ పెండ్లి కుమార్తె సంఘము తన అంతరంగములో నిన్ను దాచుకొని నీ మీద కలిగి ఉండవలసిన దాగిన ప్రేమను కలిగిన పెండ్లి కుమార్తె సంఘము నిన్ను ఎలాగున ఇదిగో ఫలవృక్షములలోని జల్దరు వృక్షము వలె చూచుచూ ఉన్నదో, మేము కూడా అలాగుననే చూచుటకు మా కన్నులకు వెలిగిమ్మో. జల్దరు వృక్షం అంటే ఇంగ్లీష్లో ఏంటి చెప్పండి? యాపిల్ ఫ్రూట్ ఆర్ యాపిల్ ట్రీ. అదే ఇంగ్లీష్లో ఏమని కూడా ఉన్నది? an apple a day, very good, keeps the doctor away. an apple a day keeps the doctor away. అంటే
తెలుగులో ఏమని అర్థం అంటే రోజుకొక యాపిల్ పండు తినండి, ఆరోగ్యంగా ఉండండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే పనే లేదు అని ఉన్నది. ఈ రోజున ఈ పెండ్లి కుమార్తె సంఘము ఆ పరమగీతములో ఉన్న ఆ పెండ్లి కుమారుని జల్దరు వృక్షమునకు యాపిల్ చెట్టునకు పోల్చి ఎందుకు చెప్పుతున్నది అనంటే, ఈ యాపిల్ చెట్టు యొక్క యాపిల్ పండు గనక నేను ప్రతి దినము తింటూ ఉంటే ఏ దుఃఖమైనా, ఏ అనారోగ్యమైనా, ఏ ఈతి బాధ అయినా, ఏ కరువైనా, ఉపద్రవమైనా, ఏ చీకైనా నన్ను సోకదు, నా దరికి రాదు. ప్రియమైన వారలారా, నిజమేనా? ఈ జల్దరు వృక్షములాగా ఉన్న ఈ పెండ్లి కుమారుని యొక్క ఈ యాపిల్ పండుని రోజుకోటి తిందామా, లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఆయా వాటిని తిందామా? యాభై 55వ అధ్యాయంలో ఆయన అన్నారు, ఎక్కడ అయ్యా? యెషయా గ్రంథంలో ఎక్కడ ఏమని అన్నారో చూడండి. నా అడ్రస్ ఒక్కోసారి కరెక్ట్గా ఉండదు. 2వ వచనం చదవండి. ఆహారము కాని దాని కొరకు. అంటే ఈ రోజున ఈ జల్దరు వృక్షమును విడిచి సర్వశ్రేష్టమైన వనరులు, ఉపయోగములు ఉన్నటువంటి ఈ జల్దరు వృక్షమును విడిచి ఆయా వాటి కొరకు మనము వెళుతూ ఉన్నాము గనుక ఈ పరమగీత పెండ్లి కుమారుడు ఏమనంటూ ఉన్నారు? ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు కాదా? ఏకంగా మహిమనే ఇచ్చారే, మహిమ జీవనమునే ఇచ్చారే ఆది తల్లిదండ్రులు. దేని కొరకు? దేని కొరకు? ఆహారము కాని దాని కొరకు. దేవుడు ఆహారంగా ఇవ్వలేదు కదా. మంచి చెడ్డలు తెలివినిచ్చేటటువంటి వృక్షఫలమును ఆహారముగా ఇవ్వాల. ఆహారం కాని దాని కొరకు ఆశించి ఏం చేశారు వారు? మహిమ జీవనమును, మహిమనే పోగొట్టుకున్నారు. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు? అబ్బాబ్బాబ్బాబ్బా, సంతుష్టి కలుగ చేయని దాని కొరకయ్యా. ఈ రోజున లోకం ఉన్నది, రెక్కల కష్టం ఉన్నది, సంసారం ఉన్నది, బరువు బాధ్యతలు ఉన్నాయి, ఇతి బాధలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంతుష్టి కలుగజేయనివే. ఈ సంతుష్టి కలుగజేయని వాటి కొరకు ఏం చేస్తూ ఉన్నాం మేము? ఎవరి కష్టార్జితం? ఈ పరమగీత పెండ్లి కుమారుడు తన సిలువలోని ప్రసవ వేదనను బట్టి నీ కొరకు సంపాదించి అనుగ్రహించినటువంటి, ఉచితముగా దానమిచ్చినటువంటి కష్టార్జితాన్ని ఏం చేస్తున్నాం? సంతుష్టి కలుగజేయని వాటి కొరకు వృధా చేసి. చూడండి, ఆయన ఏవైతే తన ప్రసవ వేదనను బట్టి మనకు సంపాదించి ఇచ్చారో దానిని సంతుష్టి కలుగజేయని దాని కొరకే వృధాగా వ్యయపరుస్తున్నామనే మాటను ఇర్మియా గ్రంథంలో చూడండి. ఇర్మియా గ్రంథం బహుశా 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. రైట్. 11వ వచనం 2వ భాగం చదవండి. అక్కడే పైనే 11వ వచనం 2వ భాగం.
అయినను నా జనులు ప్రయోజనము లేని దానికై అయ్యయ్యో ఏమిటట? ప్రయోజనము లేని దానికై తమ మహిమను. అయ్యో ఎంత విచారం చూడండి కదా. సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీరేలా మీ కష్టార్జితమును వ్యయపరిచెదరు. ఏమిటా కష్టార్జితం? ఏమిటా కష్టార్జితం? చెప్పాను కదా. నీ ప్రాణప్రియుడు తన సిలువలోని ప్రసవ వేదనను బట్టి నీకు సంపాదించినటువంటి ఉచితముగా అనుగ్రహించిన ఆయన యొక్క కష్టార్జితం, దాని పేరే మహిమార్జితం. ఆ మహిమార్జితమైనటువంటి దానిని ఏం చేశారట? ప్రయోజనము లేని దాని అంటే మట్టిని తీసుకొని మహిమనిచ్చారు అన్నట్టు. బంగారం ఇచ్చేసి చెప్పండి, ఏదో రాయిని తీసుకున్నాడు. ఇచ్చిందేమో బంగారం, తీసుకున్నదేమో రాయి. అయ్యా కనికరించరా మమ్మల్ని. ఈ పరమగీత గ్రంథములోని పారమార్థికమైన స్థితిలో పరిపూర్ణమైన పెండ్లి కుమార్తె ప్రత్యక్షపరుచుచున్న ఈ పెండ్లి కుమారుని రూపము ఎదుట మేము ఎక్కడున్నాం? చెప్పండి, ఎక్కడున్నాం? ప్రయోజనము లేని దాని కొరకు మన మహిమను మార్చుకోవటం లేదా? మహిమను మార్చుకోవడం అంటేనో an apple a day keeps the doctor away. ప్రతి దినము ఈ జల్దర వృక్షమై ఉన్నటువంటి ఈ పెండ్లి కుమారుడు నీ నిత్య అవసరములు తీర్చుటకు నీకు మహిమగా ఆయన ఉండగా ఆ మహిమను విడిచి ఏం చేస్తున్నావు? ప్రయోజనము లేని దాని కొరకు వాటి కొరకు ఇటు అటు పరుగులు తీస్తున్నాం. అవునా కాదా? ఏం తీయట్లేదు, మేము చదువుకుంటున్నాం, మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం. పిల్లలు ఏమో చదువుకుంటున్నామనండి, పెద్దవాళ్ళు ఏమో ఉద్యోగాలు చేస్తున్నామని. ప్రభు అందుకే ఆక్షేపించారు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ప్రభు ఆక్షేపించారన్నమాట. మన మాటల కొరకు ఏమైనా ఆక్షేపించారయ్యా అనంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై అంటే మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై అంటే మీరు మీకు ఇష్టమైనటువంటి వాటి నిమిత్తమై, ఆ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, పని చేసుకునే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగం, వాళ్ళకి పారంపర్యాచారం, చదువుకునే వాళ్ళకి వాళ్ళ చదువులు పారంపర్యాచారం. ఇంకా పారంపర్యాచారం అంటే ఇట్స్ ఎ కస్టమరీ థింగ్స్, డైలీ రొటీన్ అని అర్థం అన్నమాట. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై చదవండి, బలంగా చెప్పండి నాకులాగా. అయ్యో దేవుని వాక్యమును చూసారా? ఇది మనం చెప్తున్న మాట కాదు. పెండ్లి కుమారుడే, జల్దర వృక్షమై ఉన్నటువంటి పెండ్లి కుమారుడే తన సర్వ సంపూర్ణతను ఆశ్రయించక ప్రయోజనము లేని దానికై మన మహిమను పోగొట్టుకొనుచూ ఉన్నటువంటి మన మీద చేయిచూ ఉన్నటువంటి ఆక్షేపణ, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై ఏం చేస్తున్నారు? అయ్యో అయ్యా కరుణించరా. ఈ దినము నిజంగా నీవు నాకు జల్లర వృక్షమై ఉంటే చెప్పండి, ఏమంటాను నేను? మా ఓటలన్నీ చదవండి, మళ్ళీ చదవండి. కీర్తన 110వ కీర్తన, క్షమించండి 110 కాదు కానీ 87వ కీర్తన, 87వ కీర్తన చివరి వచనం చదవండి.
ఈ రోజున ఈ పరమగీత పెండ్లి కుమార్తె యొక్క ఈ పారమార్థికమైన అనుభవమును బట్టి మనము కూడా ఆయనను ఫలవృక్షములలో జల్దరు వృక్షముగా ఎంచుకొనినప్పుడు మనం కూడా చెప్పే మాట ఏంటి చెప్పండి? మా ఓటలన్నీ నీ అందే బాబా నీ అందే ఉన్నవయ్యా. ప్రియమైన వారులారా, ఎంతగా అంటే ఆ దాగిన ప్రేమ ఆయన ఎప్పుడైతే నీ అంతరంగంలో దాచుకుంటావో, ఆయన మీద ఎప్పుడైతే దాగిన ప్రేమను కలిగి ఉంటావో, అప్పుడు ఆ దాచుకొనిన స్థితి, దాగిన ప్రేమ నీలో ఉన్న ప్రతి ఓటను కూడా చెప్పండి ఆయన యందే ఉండేటట్లుగా చేస్తుంది. ఏంటి నీ ఓట్లన్నీ ఆయన యందే ఉండటం అంటే? నీ సంతోషం, నీ దుఃఖం, నీ విసుగుదల, నీ ఊసు, నీ విరామం, నీ వినోదం, నీ వ్యాపకం, నీ వ్యసనం, నీ కలిగిన వాడిని, నీ సుఖము, నీ దుఃఖం అన్నీ కూడా ఎందులోనే? అన్నీ ఆయనలోనే. అన్నీ ఆయనలోనే వెతుక్కుంటానయ్యా, అన్నీ ఆయనలోనే చూసుకుంటానయ్యా. ఇప్పుడు చెప్పినవన్నీ ఓ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఒక శిశువు తల్లి గర్భంలోనే చూసుకోదా? ఏమిటి? నోట్లో వేలేసినా అక్కడే, నవ్వినా అక్కడే, ఆహారం పీల్చుకున్నా అక్కడే, ఆహారం పీల్చుకున్న ఆహారాన్ని బట్టి వదిలిన అక్కడే. అన్నీ ఆ ఓట్లన్నీ ఎక్కడున్నాయి? గర్భస్థ శిశువుకు కడుపులోనే ఉన్నాయి అన్నీ. నిజంగా ఈ పరమగీత గర్భములోనికి గనక, ఈ పరమగీత గ్రంథములోని ఈ పెండ్లి కుమార్తె యొక్క ఈ పారమార్థికమైనటువంటి ప్రేమ అనుభవములోనికి గనక మనం వెళ్ళగలిగితే, ఆ పెండ్లి కుమారుని వైపు, జల్దర వృక్షము వలె ఉన్న ఆ పెండ్లి కుమారుని వైపు చూసి మనం కూడా ఏమంటాం? మా ఓటలన్నీ నీ అందే ఉన్నా. ఇంకేం కావు నిన్ను విడిచి. అదే కదా, ప్రభువా ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదాము? ఎవరన్నారన్నమాట? కాలేజీ పుస్తకాలు అడుగునైనా చెప్తాను. పేతురు గారు అన్నారా, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదాము? ఎక్కడన్నారో చెప్పండి, అడ్రస్ చెప్పండి, వెనకాల వారు. వెరీ గుడ్. ఎందుకన్నారో చెప్పండి అయ్యా. ఎందుకన్నారు అంటే, మీరు కూడా విడిచి వెళ్ళవలెనని ఉన్నారా? కొంతమంది అభ్యంతరపడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తదుపరి ప్రభువు మిగిలిన 12 మందిని చూసి అంటా ఉన్నారన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏమని? మీరు కూడా చివరి భాగంలో వెళ్ళవలెనని ఉన్నారా అన్నప్పుడు అప్పుడు అంటున్నారు పేతురు గారు ఏమని? ప్రభువా ఎవని యొద్దకు అంటే ఏమని అర్థం? దాని అర్థం, ఓ జల్దరు వృక్షమై ఉన్నటువంటి ఓ పెండ్లి కుమారుడా, మా ఊటలన్నీ నీ అందే పారుచున్నవి కనుక ఎవని యొద్దకు వెళ్ళగలమయ్యా? ఇంకేం అవసరం ఉందయ్యా మాకు? ఇంకోటి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటి? ఇంకొక పని చేయాల్సిన పని ఏంటి మాకు? ఇంకొక చోటకి వెళ్ళాల్సిన, ఇంకో వ్యాపకం కలిగి ఉండాల్సిన పని ఏంటి మాకు? అన్నీ అందులోనే ఉన్నాయి. అయ్యో, నీ జనకుడు పాడలేదా? ఈ ఊరికే నా రంకెలేనా? జనకులు కూడా పాడారుగా. ఏమని? ఏమి కనుక అన్నీ కూడా ఎందులో ఉన్నాయట? యేసులోనే అన్నీ కూడా, అన్నీ ఆయనలో ఉంటే ఈ జల్దరు వృక్షాన్ని విడిచి మనం ఏం చేస్తున్నామంటున్నారు ఆయన? అయ్యా, ఆహారం కాని దాని కొరకు ఎందుకయ్యా రోకలిస్తారు?
సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీరెందుకయ్యా కష్టార్జితాన్ని వ్యయపరుస్తారు? అంటే ఈ పెండ్లి కుమార్తెకు ఆయన ఎలాగున సర్వ సదుపాయములు కలుగ చేసేటటువంటి జల్దరు వృక్షమై ఉన్నారు. అలాగున మనము కూడా ఆయనను మన హృదయ క్షేత్రములో జల్దరు వృక్షము వలె నాటుకున్నప్పుడు చెప్పండి, ఆయన ఏం చేస్తారు? నీ ప్రతి అవసరత తీర్చరా? మనకు ఆ తోక మాత్రం కావాలి. ఎక్కడ? ఫిలిప్పీ పత్రికలో ఉన్నదే, అదొక్కటి కావాలి. కానీ మనకి ఇంకేమొద్దు. ఈ హృదయ క్షేత్రములో ఆయనను జల్దరు వృక్షము వలె నాటుకునేటటువంటి స్థితి మాత్రం మనకొద్దు. ఈ జల్దరు వృక్షముగా ఆయన ఉన్నప్పుడే ఏం చేయగలరు పరలోకపు తండ్రి? చదవండి, ఫిలిప్పీ 3:19 4:19 4:19 ఇప్పుడు మనకు అత్యవర ముక్క మాత్రం కావాలి. నాకు ఏమిటి? మీ ప్రతి అవసరము తీర్చును, మీ ప్రతి అవసరం తీర్చును, ప్రతి అవసరం తీర్చును, ప్రతి అవసరం తీర్చును. తీరు ఇదొక్కటి కావాలి. ఏమొద్దు చెప్పండి. ఇలా తీర్చటానికి ఏం అవసరమై ఉన్నది పరలోకపు తండ్రికి? నీ హృదయ క్షేత్రములో ఈ పరమగీత పెండ్లి కుమార్తె ఏ జల్దరు వృక్షముగానైతే పెండ్లి కుమారుని ప్రత్యక్షపరచుచూ ఉన్నదో ఆ జల్దరు వృక్షమును నువ్వు హృదయ క్షేత్రంలో నువ్వు నాటుకోవలసి ఉన్నది. అప్పుడు నాటుకుంటే ఏం చేస్తారు ఆయన? ఎందుకు ఎనాపిలడే? ఇంకేం అవసరం లేదు. ప్రతిదీ అన్నీయును యేసులోనే ఇమిడి ఉండగా. చదువుతాం ఆ మాట 68వ కీర్తన మన జనకులు రాసినట్టు. అయ్యో కీర్తన పుస్తకం లేదా ఇందులో? 68వ కీర్తనలో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అన్నమాట. ఇది చివరి కీర్తన పుస్తకం. అసలు వదిలేయాలా? సరే క్షమించండి నన్ను. తెలుగు క్రైస్తవ కీర్తనలో 68 ఉంది కదా, దాంట్లో చివరి వచనముల్లో అమ్మా ఏమి రాశారు? చివరి వచనాలంటే మొదటి భాగంలో చివరి వచనంలో అక్కడ చివరి వచనాలు చివరి వచనాలు యేసులోనే అన్నీయును ఇమిడి ఉండగా, ఇంకా యేసులోనే అందరూ ఇమిడి ఉండగా, యేసులోని సంపదలు అది అన్నీ ఇమిడి ఉన్నారు, అన్నీ ఇమిడి ఉన్నాయి, సంపదలు కూడా ఇమిడి ఉన్నాయి. ఎందులో? ఆ జల్దరు వృక్షంలో. ఎందులో? ఆ జల్దరు వృక్షాన్ని నాటుకోండి ఈ రోజున. అంతేగాని ఆ ఒక్క వాక్యాన్ని ఒకటి పట్టుకొని ప్రతి అవసరం తీర్చునన్నావు కాబట్టి ప్రతి అవసరం తీరుస్తాడు, ప్రతి అవసరం తీరుస్తానన్నావు తీర్చున్నాయన తీరుస్తాడు ఆయన. ఎప్పుడు పెండ్లి కుమార్తె సంఘము ఎలాగునైతే జల్దరు వృక్షముగా ప్రతి అవసరము తీర్చేటటువంటి జల్దరు వృక్షముగా ఆయనను చూస్తూ ఉన్నదో ఆ జల్దరు వృక్షంగా ఆయననే మన అంతరంగములలో ప్రత్యక్షపరుచుకున్నప్పుడు లేదా ప్రతిష్ఠించుకున్నప్పుడు ఏం చేస్తారు ఆయన? అదే ప్రతి అవసరం కూడా తీరుస్తారు. ఉన్నది కదా వాక్యములోనే. ఏమనున్నది? ఆయన ఏమని చెయ్యాలట? ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి అనే మాట ఎక్కడుందో నాకు సహాయం చేయండి. ఆయన ఏం చేయమనుంది? ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి అని ఉన్నది. ఏ పత్రికలో ఉన్నదో మీరు నాకు సహాయం చెయ్యాలి. సరే, అతడేటి రాములచి ఆకువా నిదై తగిన అమ్మా రాములచి ఆకువాడనిదై తగిన
చేయమనుంది? ప్రభువుగా. అంటే ప్రభువు అంటే లార్డ్, సర్వములో సర్వమై ఉన్నటువంటి వానిగా ఆయన్ని మీ హృదయములో అలా ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన ఏమైపోతారు? నీకు సర్వములో సర్వమై ఉన్న ఆయన జల్దరు వృక్షముగా నాటబడతారు. ఆ జల్దరు వృక్షంగా నాటబడినప్పుడు చెప్పండి, మా ఓటలన్నీ నీ అందే ఉన్నవి కాబట్టి ఆ పరలోకపు తండ్రి ఈ భూలోకం హృదయములో నీవు నాటుకొనిన ఈ జల్దరు వృక్షమై ఉన్న తన కుమారునిలో నుండి తన కుమారునికి కలిగిన మహిమైశ్వర్యములో నుండి మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాం. ఎవరు కావలే నాకెవరు కావలే, కరెక్ట్ బాబు. రైట్ మా, చాలమ్మా, థ్యాంక్ యూ. మంచిగా పాటలు పాడి సహకరించారు. అట్లాగే థ్యాంక్ యూ. ప్రియమైన వారలారా, ఈ పరమగీత గ్రంథములోని ఈ పెండ్లి కుమార్తె సంఘము పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువును ఏ రీతిగా చూచుచూ ఉన్నదో మనము కూడా ఆ రీతిగా చూచినప్పుడే చెప్పండి ఏం కాగలం మనం కూడా. పరమగీత గ్రంథములోని పారమార్థికమైనటువంటి పెండ్లి కుమార్తెగా మనము కూడా మారగలం. అలా మారాలి అనంటే మనకేమవసరమై ఉన్నది చెప్పండి?
అలా మారాలి అని అంటే ఏమవసరమై ఉన్నది? ఆ పరమగీత గ్రంథములో పెండ్లి కుమార్తె సంఘము ఏ రీతిని ఆయనను చూచుచూ ఉన్నదో మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆయన్ని ఆ రీతిగా చూడటానికే ప్రయత్నం చేయాలి. చాలే, థ్యాంక్ యూ. ఆ రీతిగా మనం చూడటానికే ప్రయత్నం చేయాలి. పర్వాలేదు, ఓకే. కనుక అలా చూడగలిగినప్పుడు మాత్రమే చెప్పండి, అలా చూడగలిగినప్పుడు మాత్రమే మనం కూడా పరమగీత గ్రంథములోని పెండ్లి కుమార్తెలాగా రూపాంతరం చెందగలం. లేకపోతేనో మన ప్రస్థానమే ఆగిపోతుంది. ఏమైపోతుంది చెప్పండి? మన ప్రస్థానమే ఆగిపోతుంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, అయ్యా మా జనకుడే నువ్వొక్కడ ఉంటే చాలు, నాకు ఎవరు పోయినా ఏమి పోయినా యేసునకు యేసే ఉండు, ఏమి కావాలి అన్నారు. కనుక నువ్వొక్కడ ఉంటే చాలు నాయనా, అన్నీ నీలోనే ఉన్నాయి, అందరూ నీలోనే ఉన్నారు, అన్నీ కూడా నీలోనే ఉన్నాయి. కనుక ఆయన ఎవరు చెప్పండి? మనకి మన హృదయ క్షేత్రములో మన ప్రతి అవసరమును తీర్చుచూ ఉన్నటువంటి జల్దరు వృక్షమై ఉన్నటువంటి పెండ్లి కుమారుడు. ఇప్పుడు చెప్పండి, మిగిలిన ఫల వృక్షాలు కూడా కావాలా, లేకపోతే జల్దరు వృక్షం ఒక్కటే కావాలా? మరి చదువుకునే పిల్లలకి చదువులు అవసరం లేదా? ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదా? ఆయన మీద ఆధారపడి మిగిలిన పనులన్నీ చేసుకోవాలి తప్ప మిగిలిన పనుల మీద ఆధారపడి ఆయనను ప్రేమించకూడదు, సేవించకూడదు. ఆయన మీద ఆధారపడి మాత్రమే ఏం చెయ్యాలా? మిగిలిన పనులన్నీ చేసుకోవాలి. అందుకొరకు సేవకులముగా మాకు ఆత్మ తండ్రి ఇచ్చిన ఒక గొప్ప సదుపాయమే సేవ. ఈ సేవా జీవితంలో ఇంకేం పని లేదు. లోకపు పనులలోనికి, లోకపు వ్యాపకములలోనికి, లోకపు ఉద్యోగములలోనికి, లోకపు జీవన సంబంధమైనటువంటి పోరాటములలోనికి వెళ్ళే పని లేదు. ఈ సేవే మాకు ప్రధానం. కాబట్టి ఇది ఆత్మ తండ్రి మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సదుపాయం. ఎందుకు? కేవలం ఆయన మీద మాత్రమే ఆధారపడి చెప్పండి, మిగిలిన పనులన్నీ చేసుకోవడానికి ఆయన మీద అంటే క్రీస్తు నామము లేని క్రియలన్నీ అంటే మనకు అవన్నీ తెలుసు, కానీ అప్లికేషన్ తెలియదు. అక్కడే ప్రాబ్లం అంతా. థియరీ అంతా మనకి తెలుసు, జనకులు ఏం చెప్పారో అన్నీ తెలుసు. అవన్నీ ఏం చేస్తాం? ఎప్పుడు అవసరమో అప్పుడు వాటిని తీయాలా, వాడాలా, పక్కన పెట్టేయాలా. కానీ ఏం చేయకూడదు? నిత్యము కూడా వాటిని ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉన్నప్పుడే మనకు ఉపయోగం అనేది తెలుస్తుంది. ఏమన్నారు తండ్రి? క్రీస్తు నామము లేని క్రియలన్నీ వ్యర్థం అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మరి మిగిలిన వాటన్నిటి మీదకి మనసు మళ్ళించుకొని వాటి వెసులుబాటును బట్టి ఏం చేస్తున్నాం? మనం ప్రభువుని ధ్యానించాలంటే ధ్యానిస్తున్నాం, ప్రేమించాలంటే ప్రేమిస్తున్నాం, స్తుతించాలంటే స్తుతిస్తున్నాం, ఇంకా క్షమించి సేవ చేయాలంటే సేవ చేస్తున్నాం. వేటి మీద? మిగిలిన వాటి మీద ఆధారపడి. అవి అనుమతిస్తేనే ఇవి జాగ్రత్త. కానీ పెండ్లి కుమార్తెకు మాత్రము ఫలవృక్షములలో ఎన్ని ఉన్నప్పటికీ అవేవి నాకు అవసరం లేదు, కానీ జల్దరు వృక్షమై ఉన్నటువంటి నా ప్రాణప్రియుడు మాత్రమే చెప్పండి నా రోమను ఉన్నాడయ్యా, నా హృదయములో ఉన్నాడయ్యా. కనుక ఆ జల్దరు వృక్షము మిక్కిలి సువాసన కలిగింది కదా, నా ప్రేమేమో గోపరసంలాగా ఉన్నది, ఆయన పోషణేమో జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. ఇంకేం కావాలి? ప్రియమైన వారులారా, ఇదే ఏమిటి అని అంటే చెప్పండి, ఏ పెండ్లి కుమార్తె సంఘమైతే దాగిన ప్రేమను
పెండ్లి కుమారుని మీద కలిగి ఉంటుందో ఆ పెండ్లి కుమార్తె ఈ పెండ్లి కుమారునితో మర్మమైన ఐక్యతను కూడా కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఆయనను జల్దరు ఫల వృక్షముగా నీ హృదయ క్షేత్రములో నీవు నాటుకుంటూ ఉన్నావు, అప్పుడు నువ్వు ఆయనతో ఏం కలిగి ఉంటున్నావు? మర్మమైన ఐక్యతను కలిగి ఉంటున్నావు. ప్రియమైనటువంటి వారులారా చెప్పండి, యోహాను సువార్త 16వ అధ్యాయము. మరిందాక యేసురత్నం గారు సహాయం చేశారు ఇందాకటి వచనానికి. అయ్యా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, కనుక మీ హృదయముల యందు ఈ పెండ్లి కుమారుని జల్దరు వృక్షముగా ప్రతిష్ఠించుకొనుడి. ఆయన్ని జల్దరు వృక్షంగా ప్రతిష్ఠించుకుంటే ప్రతి అవసరత కూడా ఇక ఎవరిది? పూచి అయిందే. ఎవరిది చెప్పండి? అన్నీ ఆయనే చూసుకుంటారు. అన్నీ ఆయనలోనే ఉన్నాయి, అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఇంకా మనకు తెలిసిన చిన్నప్పుడు చదువుకున్నాయే కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదవలేదు, ఏలేమీ కలగదు అని ఉంది కదా. రైట్, ఇప్పుడే ఎక్కడ చదువుతున్నారు ఇప్పుడు మీరు? యోహాను సువార్త 16వ అధ్యాయము చదవండి. ఆ వచనం ఏంటో? మాట మనసు నేర్చుకున్నారు కదా నిన్న. ఇక ప్రతిదీ మాట్లాడితే ఎట్లా? నేను మరి మనసులో కూడా తీసి చదవండి. 16వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడను. ఇదే మర్మమైనటువంటి ఐక్యత. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువుతో కలిగి ఉండవలసినటువంటి మర్మమైనటువంటి ఐక్యత ఏమిటి అనంటే చెప్పండి, ఈ జల్దరు వృక్షమై ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును మీ హృదయములలో మీరు ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటారో, జల్దరు వృక్షముగా ప్రతిష్ఠించుకుంటారో, ఈ జల్దరు ఫల సువాసనను బట్టి మీకు కలిగినటువంటి సంతోషమును ఎవడునో మీ యొద్ద నుండి అంటే ఆ అద్దకం వాడి అంతర్ధానం అయిపోతుంది. ఈ అద్దకంబు పోదు, ఇది శాశ్వతముండు అని ఎలాగైతే అన్నారో, ఈ లోకపు వాసనలైనా సువాసనలైనా వాడిపోతాయి, మాసిపోతాయి, కానీ ఏమి మాయవు చెప్పండి. ఈ జల్దరు ఫల సువాసనను బట్టి కలిగినటువంటి సంతోషమే వాడిపోదు, మాడిపోదు, రాలిపోదు. దీనికి రుజువేమిటి అంటే నేనిచ్చేటటువంటి ఈ సంతోషమును ఎవడనో మీ యొద్ద నుండి ఇదే ఏమని చెప్పుకున్నా? మర్మమైన ఐక్యత. ప్రియమైనటువంటి వారలారా, జనకులే సాధు సుందర్ సింగ్ గారి గురించి చెప్తూ పాడునూతిలో ఉన్నను ఆయన నాలోనే ఉన్నారు అని రాశారు అని అన్నారు. టిబెట్ వెళ్ళి వాక్యం ప్రకటిస్తుంటే అక్కడ లామాలు ఏం చేశారట? శవాలతో నిండినటువంటి పాడునూతిలో విసిరివేశారు. దాంట్లోకి వెళ్తే మరణమే, విశాలమైన గొయ్యి, భయంకరమైన దుర్గంధం, దానికి మూత వేసి ఉంటుంది. దాంట్లో పడేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడున్నారట? ఆయన నా అంతరంగములోనే ఉన్నారు అని ఆయనే సాక్ష్యం ఇచ్చారు అని జనకులు ఆయన సాక్ష్యాన్ని గూర్చే రాశారు. కనుక ప్రియమైనటువంటి వారులారా, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అను అనుభవములో నుండి ప్రేమించుచున్న మీకు ఆయన మీ అంతరంగములోని గోపరసము వంటి వాడు,
ఆయన మీ అంతరంగములోని గోపరసము వంటి వాడుగా ఉన్నటువంటి అనుభవములో నుండి చెప్పండి, ఆయన మీ హృదయములలో ప్రతిష్ఠించబడిన జల్దరు ఫల వృక్షము వలె ఉన్నాడు. ఆయన మీ హృదయములలో ప్రతిష్ఠించబడిన జల్దరు ఫల వృక్షములో నుండి ఆయన జల్దరు ఫల సువాసనను మీకు నిత్యము అనుగ్రహించేవాడై ఉన్నాడు. చెప్పండి, ఆ సువాసనను బట్టి కలిగిన సంతోషమును ఏ పాడును తీయు మీ యొద్ద నుండి. ప్రియమైన వారులారా, రేపు రానున్న కాలమే కష్టకాలం, హింసల కాలం, పరీక్షల కాలం. ఆయన దయను బట్టి ఆగితే ఆగవచ్చు తప్ప, ఆయన దయను బట్టి ఆగితే ఆగవచ్చు తప్ప అది పూర్తిగా దూరము కాదు, పూర్తిగా దూరము కాదు. అది రాక తప్పదు, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే మన తండ్రి గారు చెప్పారు. మరి ఆ రోజున మరి మీకు రాజమండ్రి సభల్లో చెప్పినటువంటి మాట, అదే చదివించినటువంటి మాట, పుస్తకం తీసుకొని సిలువ విలువ ధ్యాన కలువరే పుస్తకంలో జనకులు మేఘఛాయ అనే ప్రసంగం చేస్తూ ఆ శ్రమకాలము రానయ్యున్నది అనంటే ఇప్పుడు ఎవరికి నీ చీమ కుట్టినట్లయినా లేదు అని అన్నారు. కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ప్రతి ఒక్కళ్ళు వారి వారి మార్గాన వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని వెళ్తున్నారు. జాగ్రత్త. అందరూ ప్రార్థించని ఎడలా ఆ మేఘము, శ్రమల మేఘము ఆగదు అని అన్నారు. ఎక్కడ అసలు ఒకళ్ళు ప్రార్థిస్తుంది, అక్కడ ఇంక అందరూ కలిసి ప్రార్థించడానికి. కనుక అయ్యా కరుణించండి మమ్మల్ని, మా మానవ స్థితిని బట్టి ఏం చేస్తున్నాం మేము. ఎవడనో నేను ఇచ్చినటువంటి సంతోషాన్ని మీ వద్ద నుండి తీసివేయనేరడు అంటే చెప్పండి, ఓ చిన్న ఫోన్ కాల్ చాలు ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని తీసివేయడానికి. ఇదిగో ఇంట్లో బాగాలేదు, అర్జెంటుగా రండి అన్నారు. ఆగేవాళ్ళు ఎంతమంది? పరిగెత్తే వాళ్ళే కదా అందరం. అంటే ఏమైపోయింది ఆ సంతోషం? కాస్త ఓ చిన్న ఫోన్ కాల్తో జారిపోయింది. ఇంకా ఏదో దుర్వార్త వినబడింది, ఆ ఒక్క దుర్వార్తతో ఆ సంతోషం కాస్త ఏమైంది? ఆవిరైపోయింది. ముందేమో జారిపోతుంది, తర్వాత ఆవిరైపోతుంది. జాగ్రత్త ప్రియమైనటువంటి వారులారా, ఈ పెండ్లి కుమారునితో, జల్దరు వృక్షము వలె ఉన్న ఈ పెండ్లి కుమారునితో, లేదా ఈ పెండ్లి కుమారుని హృదయములో ప్రతిష్ఠించుకున్న అనుభవములో నుండి నీ హృదయములో నీవు ఎప్పుడైతే నాటుకుంటావో, ఆయనతో ఎప్పుడైతే అంటు కట్టబడతావో, అప్పుడు నీకు ఏం దొరుకుతుంది? జల్దరు ఫలవృక్షముతో మర్మమైన ఐక్యతే దొరుకుతుంది. ఈ మర్మమైన ఐక్యత కొరకు చెప్పండి, ఆయన వేళ్ళేమో నీలో వేళ్ళు అనుకుంటున్నాయి, నాటుకుంటున్నాయి. నువ్వేమో ఆయనతో అంటు కట్టబడుతున్నావు. మరి ఇవన్నీ కూడా అంతరంగ ఆలాపనలు. మీకు సమయం అయింది ఆపేయండి అంటారు, మీరేమంటారు? సమయం అయింది ఆపేయండి అంటారు. ఇంకేం చేయాలా? తప్పదు, నాకు ఆపేయాలా? మీరు ఇవన్నీ కూడా వీటి మీద మనసు లేకుండా, వీటిని మీరు సాధనం చేయకుండా, వీటి మీద మనస్సు నిలిపి మీరు అభ్యాసం చేయని ఎడలా చెప్పండి, పరమగీత గ్రంథము యొక్క అనుభవమే దొరకదు మనకి. ఇవి దొరక్కపోతేనో చెప్పండి, పెండ్లి కుమారుని మీద కలిగి ఉండవలసినటువంటి ఆగమన ప్రేమ మనకి దొరక్కపోతేనో, రాకడ ప్రేమ కుదరకపోతేనో పెండ్లి కుదురుతుందా? ప్రేమ కుదిరితేనే పెండ్లి కుదురుతుందా అన్నారు తండ్రి గారు. ఏమన్నారు? ముందు నీ ప్రభువు మీద ఏం కావాలా? ఈ ప్రేమ కుదరకుండా పెండ్లి కుదరాలంటే ఎక్కడ కుదురుతుంది? కుదరదు. ప్రేమని కుదుర్చుకోండి బాగా. ఆ ప్రేమని కుదుర్చుకోవడానికి ఏం కావాలి మీకు? ఈ పరమగీత గ్రంథ ప్రత్యక్షతలు, అనగా ఈ పెండ్లి కుమార్తె ఎలా ప్రత్యక్షపరుస్తుందో అవన్నీ కూడా మీకు కావాలి.
అలా వచ్చినప్పుడే మనం కూడా ఏం చేయగలం చెప్పండి? మనం కూడా ఏం చేయగలం? ప్రేమను కుదుర్చుకోగలం, పెండ్లికి సిద్ధపడగలం. ప్రేమను కుదుర్చుకోగలం, పెండ్లికి సిద్ధపడగలం. అటు దివ్యమైన ధన్యత. ఇంకా 14 అంశాలు ఉన్నాయి. 2 అంశాలు మాత్రమే పూర్తయినాయి. ఎవరు చెప్పొద్దన్నారు నిన్ను? చెప్పు అని అనకుండా, అంటే నాకు నేనుగా చెప్పుకొని వెళ్తే మీకు ఉపయోగం లేదు కనుక మీకు అర్థమయ్యేటట్లుగా ఏం చేస్తూ ఉన్నాను, నెమ్మదిగా ఒక్కొక్కటి వివరించుకుంటూ చెప్తూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి వారలారా, ప్రేమని కుదుర్చుకున్నప్పుడే పెండ్లికి సిద్ధపడగలం. ఆ ప్రేమను కుదుర్చుకోవడానికి ఆత్మతండ్రి నేర్పిస్తూ ఉన్నవే ఈ పరమగీత గ్రంథములోని ధ్యానములు. కనుక అలాగున ప్రేమను కుదుర్చుకొని పెండ్లికి సిద్ధపడగలిగిన పెండ్లి కుమార్తె యొక్క మహిమ భాగ్యము ఆత్మతండ్రి మనకెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాస్తవానికి ప్రతి పాఠము కూడా పూర్తయిన పిదప ధ్యానం చేయాల. అది క్రమం. అంటే అది క్రమం. ఏ క్రమం అంటే వాక్యాన్ని మన అంతరంగంలో స్థిరపరుచుకునే క్రమం. వాక్య విత్తనాలన్నీ కూడా మీకు వెదజల్లాను. ఏమ్మా, విత్తనాలు ఎప్పుడు చల్లుతారయ్యా అంటే వర్షాకాలంలో చల్లుతారు. ఎండాకాలం విత్తనాలు వేస్తే మొలకెత్తావు ఎండకి. ఎలాగున విత్తనాలు చల్లిన తర్వాత నీరు పెడతారో, నీరు చల్లుతారో, ఆ నీరే ఏమిటి చెప్పండి? వాస్తవానికి ఆ పని చెయ్యాలి. లేకపోతేనో విత్తనాలుగా ఉంటాయంటే బోధగా ఉంటుంది, కానీ బోధ ఏం కాదు. బోధ అనుభవ బోధగా మారదు, లేదా అనుభవంగా మారదు. అనుభవం లేకుండా అంతస్తు పెరగదు. అనుభవం లేకుండా ఇంకా అంతస్తు పెరగకపోతేనో అంతా ఒకటే, అందరూ ఒకటే, అంతా ఒకటే. అందుకే ఆ వేరియేషన్ చూపించండి అని మీకు చెప్పేది. బైబిల్ మిషన్ యొక్క ఆ ప్రత్యేకతని మాటలో, పాటలో, ధ్యానములో, వాక్యములో మనం చూపించినప్పుడే మనకి మేలు కలుగుతుంది, మనకు మహిమ దొరుకుతుంది. ఈ మహిమ దొరికినప్పుడే చెప్పండి అంతస్తు పెరుగుతుంది, అనుభవం కలుగుతుంది. కనుక మరి ప్రస్తుతానికి సమయాభావం అంటే సమయం లేనందువలన ఇక్కడికి ముగించుకుందాం. సాయంకాలమైన దైక అనుకూలమైన ఎడల మరి ధ్యానం కూడా కొంత సమయం చేసుకొని ముగించుకుందాం. మరి నా ప్రయాణం కూడా త్వరితగతిని చేయాలి కనుక మీరు త్వరగా కూడుకుంటే, లేదు నాయన మాకు ఇష్టమైన పనులన్నీ చేసుకోవాలా, మాకెవరున్నారు చెప్పు, మా పనులు మేము చేసుకొని నెమ్మదిగా వస్తాం అంటే సంతోషం. మీరు ఏదో సమయంకైనా రండి, త్వరగా ప్రారంభించుకుంటే మనం ఏం చేయగలం? అన్ని పనులు కూడా చక్కగా ముగించుకొని చివరికి కొంత సమయం ధ్యానంతో మరి 2 దినముల ప్రత్యక్షతలను ముగించుకోగలం. అలాగున పెండ్లి కుమారుని ఎడల కలిగి ఉండవలసిన పారమార్థికమైనటువంటి ప్రేమను కలిగిన పెండ్లి కుమార్తెగా పరిశుద్ధాత్మ తండ్రి కూడి వచ్చిన మనలనెల్లరను కూడా దీవించి, సిద్ధపరిచి, భద్రపరిచి, ఆయత్తపరిచి పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు మీద దాగిన ప్రేమను దాచుకొని ఆయనను జల్దరు వృక్షము వలె మన హృదయ క్షేత్రములో నాటుకొని ఆ జల్దరు వృక్షమునకు అంటుకట్టుకొనిన పెండ్లి కుమార్తె యొక్క మర్మమైన ఐక్యతను మన శరీర ప్రాణాత్మలకు అనుగ్రహించి మన అంతరంగ బహిరంగ జీవితములలోని ప్రతి అక్కర ఆ జల్దరు వృక్షము నుండి తీర్చుకొనగలిగిన దివ్యమైన సౌభాగ్యమును మనకెల్లరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దాచుకొందును రావయ్యా నీరు
కొందును నీరు పామోచుచు రావయ్యా దోషాత్ముడను నాదు దోషమంతయు పాపి రూపమే పరచిన దాపు నుండిన రాజా రూపమే పరచిన నుండిన రాజా నిన్ను గొలిచెదా నా యేసన్నా నిన్ను గొలిచెదా వయ్యా పెండ్లి కుమారుడువైన తండ్రి ప్రాణప్రియుడువైన తండ్రి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడువక కృప చూపుచు ఈ కడవరి కాలములో అకాలపు కాలమున పండిన అంజూరపు పండువలే ఉన్న నన్నను మమ్ములను కూడా నీ దీన బిడ్డలను కూడా మీదు మిక్కిలిగా ప్రేమించి నీ అతి పరిశుద్ధమైన పునరుద్ధాన వెలుగులో ఈ పరమగీత గ్రంథములోని పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను మా ఎదుటకు తీసుకొని వచ్చి మాకును చూపించుచు ఉన్న ప్రాణప్రియుడా స్తోత్రములు 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 అయ్యా రండి మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి అని సెలవిచ్చినట్లుగా నైనా అయ్యా ఇదిగో ఫలవృక్షములలో ఎలాగున ఇదిగో పెండ్లి కుమారుడు చల్దరు వృక్షము వలె ఉన్నాడు అని పెండ్లి కుమార్తె తన అంతరంగములో ప్రియుని దాచుకొని జల్దరు వృక్షముగా ప్రతిష్ఠించుకొనినదో మేమును మీ మీద కలిగి ఉండవలసిన ఆ ప్రేమను దాగిన ప్రేమను దాచుకొని మిమ్ములను కూడా జల్దరు ఫలవృక్షముగా మా హృదయములో నాటుకొని మహిమమేఘమెక్కగలిగిన మర్మమైన ఐక్యత కలిగిన పెండ్లి కుమార్తెగా మహిమమేఘమెక్కగలిగిన మహిమ భాగ్యమును ప్రాణప్రియుడా మాకును అనుగ్రహించుటకు ఈ సహవాస సమయమును అనుగ్రహించిన ప్రాణప్రియుడా ఈ సంతోష సమయమును అనుగ్రహించిన ప్రాణప్రియుడా స్తోత్రములు 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 నీవు మాకు వినిపించిన ప్రతి మాట త్రోవ ప్రక్కన పడిన విత్తనము వలె మారక పక్షులు ఎత్తుకొని పోయిన విత్తనముల వలె దొంగిలించబడక ఇదిగో ముండ్ల పొదల క్రింద అణగద్రొక్కబడిన విత్తనముల వలె మారక యా రాతి నేలను పడిన విత్తనముల వలె ఎండిపోక ఇదిగో మంచి నేలను పడి నురంతలుగా మొలిచినటువంటి ఇదిగో విత్తనముల వలె ఈ నీ ప్రతి మాటను నా యొక్క నిదేన బిడ్డల యొక్క హృదయ క్షేత్రమును నురంతలుగా ఫలింపచేసి మేమును ఆ పరమగీతములోని పారమార్థికమైన పెండ్లి కుమార్తె ప్రత్యక్షపరిచిన పెండ్లి కుమారుని యొక్క మహిమ రూపమును ఈ మంటి ఘటములలోనూ ప్రత్యక్షపరచగలిగిన మహిమ ధన్యతను నాకు నిదేన బిడ్డలకు అందించుమని ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున సాగిలపడి స్తుతించి సమర్పించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత ఇంతవరకు మరి చాలా చక్కని విషయాలు